అమరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు, మా త్యాగదనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడతం పోరు దండం పెడతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు. వాసరేణి అంటే మీ తల్లిదండ్రులు వాసరేణి పరిశ్రమ అని పేరు పెట్టారు. సో దాని వెనుక కథ ఏమిటి? వాసరవేణి అంటే పూర్వీకులు ఇక్కడికి వచ్చారు అనమాట, ఇక్కడ వృత్తిరీత్యా. ఓకే. కాబట్టి అది యాసరేణి వాసరవేణి అని కూడా అట్లా వ్యవహారికంలో అది పలికారు కాబట్టి సర్టిఫికేట్ వాళ్ళని వాసరవేణిగా అది స్థిరపడిపోయింది. బాల సాహిత్యమే తీసుకోవడానికి దానికి ముఖ్య కారణం ఏంటి? ఈ బాల్యంలో ఆడుకున్న ఆటలు పాటలు, తర్వాత అన్ని కూడా నేను చిరగుని గోటి ఆడడం కానీ, చెట్టెక్క కానీ, లేకపోతే రకరకాల ఆటలు కూడా ఇక్కడ ఆడుకున్నాం. మంగుడు దుంగుడు, మునిగి తెలియకుంటాడు, ఇవన్నీ కూడా నా మీద ప్రభావం చూపించాయి. సార్, మీ బాల్యంలో జరిగిన ఏ సంఘటన మీ జీవిత దశనే మార్చింది? బాల్యంలో అంటే సంఘటన అని కాదు, సంఘటనలు అనొచ్చు, చాలా సంఘటనలు. ఓకే. పేదరికం, తిండి లేకపోవడం ఒకటైతే, చదువులే నన్ను చదువుకు మళ్ళించి నన్ను ఈ లెక్చర్ తయారు చేసి. సార్, ఇప్పుడు మీరు డాక్టరేట్ వాసరేణి పరిశ్రమగా మీరు ఎదిగిరు. సో దీనికి మెయిన్ కారణం అంటే ఎవరి త్యాగం ఎక్కువ ఇందులో? త్యాగం అంటే మొట్టమొదటిగా నా తల్లిదండ్రులకే చెప్పాలి. వారి త్యాగం గొప్పది, వాళ్ళు లేకుండా నేను లేను అసలు. ఓకే. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు నా కోసం ఎంత తప్పించారు. ఓసారి తినక సరే, అప్పుడున్న మీ సింగారం గ్రామానికి ఇప్పుడున్న మీ సింగారం గ్రామానికి మెయిన్ డిఫరెన్స్ అంటే తేడా ఏంటి? అంటే బాగా అంటే తేడా ఏం లేదు, ఎందుకంటే ఎడ్యుకేషన్లో ముందు పోతుంది గ్రామం. పల్లెలు నిజంగా అభివృద్ధి చెందుతున్నాయా లేదంటే బయటకి కనిపిస్తున్నాయా? ప్రధానంగా ప్రతి పల్లెలో కూడా స్కూళ్ళు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి. ఎప్పుడైతే విద్య వైద్యం అందుబాటులోకి వస్తాయో, వెల్కమ్ టు రియల్ విత్ గణేష్. టుడే మన పాడ్కాస్ట్ గెస్ట్ వచ్చేసి ప్రముఖ బాల సాహితీవేత్త డాక్టర్ వాసరేణి పరిశ్రమ సార్ మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా చార్జ్ చేసే ముందు మీరు ఎక్కడ పుట్టిరు అంటే మీ బాల్యం ఎట్లా సాగింది? నేను 16/1978లో జన్మించాను. అంటే అమ్మగారి ఇల్లు అంటే రాచల బొప్పాపూర్లో జన్మించాను. అమ్మగారి ఇల్లు కాబట్టి. నాన్నది అమ్మది సింగారమే కాబట్టి సింగారం గ్రామం. తర్వాత ఇక బాల్యం అంటే అప్పుడు మానేరు ప్రవహిస్తుంది అని చెప్తారు. ఆ ప్రవహిస్తున్న సమయంలో ఇదే వానాకాలం, వానాకాలంలోనే పుట్టాను. నేను పుట్టినప్పుడు మానేరు ఉప్పొంగింది అని చెప్తారు అనమాట. మానేరు అప్పుడు చాలా అందరు రైతులు కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి నాగళ్ళతో దున్నడం, పశువులు ఎక్కువ అప్పుడు పశువులతో నాగళ్ళు దున్నడం అనేది చేస్తారు. కాబట్టి అదే సమయంలో వర్షాలు కురడం, వాగులు వారడం, తర్వాత నేను జన్మించడం. మా ఇంట్లో కూడా అమ్మ నాన్న చాలా కొంచెం లేట్గా పుట్టిన కాబట్టి వాళ్ళకి ఆనందం. కవల పిల్లలు ఇద్దరం కూడా. నాకు 10 నిమిషాల ముందు అక్క, ఇద్దరు కవల పిల్లలే జన్మించాను. ఓకే సార్. అంటే సార్, సింగారం అంటే ఎక్కడ? రాజన్న సిరిసిల్ల జిల్లా. అది రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, సింగారం గ్రామం. ఓకే, సింగారం గ్రామం. అదే ఇక సింగారం అంటే పల్లెటూరు, మారుమూల పల్లె. చుట్టూ ఇటు పాలేరు బాగు, అటు మానేరు బాగు, తర్వాత అటు పైకి చెరువు, ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటుంది సింగారం. వాసరేణి అంటే మీ తల్లిదండ్రులు వాసరేణి పరిశ్రమ అని పేరు పెట్టారు. సో దాని వెనుక కథ ఏమిటి అంటే అట్లా ఎందుకు పెట్టారు వాసరేణి పరిశ్రమ? వాసరవేణి అంటే వాస్తవంగా మా పూర్వీకులు ఇక్కడ తాతల నుండే 150-200 సంవత్సరాల క్రితము ఇక్కడికి వృత్తిరీత్యా వాళ్ళు పని కాబట్టి ఎక్కడ పని ఉంటే అప్పుడు బతుకు తెరువు కోసం ఎవరైనా ఇక్కడికి వలసలు పోయేవాళ్ళు. అట్లా మాది అంటే సిద్దిపేట జిల్లా ఇప్పుడు ఉంది, అది యాసరేణి వెచ్చరేణి అంటారు ప్రస్తుతము. అక్కడ నుండి మా పూర్వీకులు ఇక్కడికి వచ్చారు అనమాట, ఇక్కడ వృత్తిరీత్యా. కాబట్టి అది యాసరవేణి
వాసరవేణి అని కూడా అట్లా వ్యవహారికంలో అది పలికారు కాబట్టి సర్టిఫికెట్లో అట్లనే వాసరవేణిగా అది స్థిరపడిపోయింది. ఓకే. ఇంకా పరశురాములు అంటే నా పేరు వాస్తవం మీ ఇద్దరం కవల పిల్లలము. ఓకే. మా అక్క అని చెప్తున్నాను కదా, నాకంటే ఒక 10 నిమిషాలు పెద్ద అని చెప్తారు. ఉమ్, ఆమె పేరు బాలలక్ష్మి పెట్టారు, నా పేరు పరశురాములు పెట్టారు అనమాట. ఓకే. అయితే మొట్టమొదటిగా ఏంటంటే లక్ష్మణ్ నా పేరు, ఆమె పేరు రమ. ఓకే. కవల పిల్లలు పెట్టినప్పుడు రామలక్ష్మణ్ అనే పేరుతో అట్లా పెడతారు కాబట్టి ఉమ్, నా పేరు రమ పెట్టి నా పేరు లక్ష్మణ్ చిన్నోని కాబట్టి పెట్టారు. ఓకే. సరే మనకి సెంటిమెంట్ మన పల్లెటూళ్ళలో ఎట్లుండే అంటే ఎల్లమ్మ, అవును. రేణుక, ఎల్లమ్మ. కాబట్టి అట్లా ఓకే. రేణుకామాత అని వాళ్ళు అప్పుడు ఏదో ఆ, మనకి అంతా కూడా ఈ ఒళ్ళంతా ఏదో పుండ్లైనాయి అని చెప్పేసి అవును. అది ఎల్లమ్మ అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం, సెంటిమెంట్, వాళ్ళ నమ్మకాలు అంతే. ఆ, అయితే నా పేరు మళ్ళీ పరశురాములు అని మార్చారు. పరశురామ్ అని పెట్టిన తర్వాత నేను ఆరోగ్యంగా ఉన్నాననేది వాళ్ళ ఉద్దేశం. ఓకే. ఆహా. అంతే. సో ఏంటంటే అట్లా వాసరవేణి పరశురాములు అంటే యాసరవేణి కానీ వాసరవేణిగా నాకు సర్టిఫికెట్లో మా అది అక్కడ టీచర్లు మార్చారనమాట. ఓకే. అంటే సార్ అనుకోకుండా. సార్ సిద్దిపేట జిల్లా ఎప్పుడుండే అంటే మీరు అంటే సిద్దిపేట జిల్లా అంటే అది ఒకప్పుడు వరంగల్ జిల్లా ఉన్నది. ఉమ్, తర్వాత అది ఏంటంటే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 33 జిల్లాల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలోకి మళ్ళీ యాసరేని కొమరవెల్లి దగ్గర ఉన్న యాసరేని అది ఓకే. ఓకే. కొమరవెల్లి మల్లన్న అంటారు కదా, అవునవును. అక్కడ నుండి తర్వాత మనోళ్ళు ఇటు వలస వచ్చారు కాబట్టి సరే అది ఇప్పుడు సిద్దిపేట జిల్లాలకు ఉంది. ఇంతకుముందు వరంగల్ జిల్లా. మనం ఓకే. ఇంతకుముందు ఇక్కడైతే ఉమ్మడి కరీంనగర్ ఉండే, తర్వాత ఏమైంది ఇప్పుడు ఇది సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా కిందకి వచ్చేసింది అన్నమాట. ఓకే. అట్లా అందుకే ఇప్పుడు సింగారం, ఎల్లారెడ్డిపేట సింగారము, ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ అవును. గ్రామం సింగారం గ్రామం. ఓకే. యాసరవేణి వాసరవేణిగా మార్చారండి. వాసరవేణిగా ఓకే. కొన్ని మారుతుంటాయి అట్లా. ఓకే సార్. అంటే మీరు ఇప్పుడు ఏంటంటే మీరు బాల సాహిత్యం వైపు మీకు అంటే బాల సాహిత్యమే తీసుకోవడానికి దానికి ముఖ్య కారణం ఏంటి? అయితే నాకు ఎందుకు ఏమో కానీ అంటే బాల సాహిత్యానికి మూలం ఏంటంటే మాతృక. బాల సాహిత్యానికి మాతృక తల్లి తల్లి హృదయమే. అవును. అది ఎందుకో జన్యున్ పరంగా నాకు వచ్చేసింది అది. చాలా బాల సాహిత్యము అంటే నేను 6వ తరగతి నుండే రాయడం మొదలుపెట్టాను. అంటే అప్పుడున్నటువంటి పాఠ్యాంశాల్లో కానీ కలవకులను సదానంద లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు పోతన బాల్యంలో అంటే సార్ ఏ కాలంలో నేను బాల్యంలో చదువుకునే ఓకే. టైంలో అంటే పాఠ్య పుస్తకాలు, తెలుగు పాఠ్య పుస్తకాలు ఉంటాయి ఓకే. కదా, ఆ పాఠ్య పుస్తకాలలో బాల సాహిత్యం సంబంధించినవి ఉన్నాయి. చేత వెన్న ముద్ద, చెంగల్వబు, దండ బంగారు, ములతాడు, పట్టుదట్టి అని ఇట్లాంటివి కానీ, లేకపోతే ఇంకోటి మనకు ఆ, స్వేచ్ఛ అనేది ఒకటి, చిన్నారి అంటే మన చిన్నారి గురించి రాశారు. స్వేచ్ఛ గీతంలో ఒక పక్షి పంజరం నుండి ఎగిరిపోయేది, అట్లాంటి కలవకలు సదానంద రాశాడు. ఇట్లాంటి లేకపోతే పాఠశాలకు వెళ్ళేటప్పుడు టాటా చెప్తాము, దారిలో టీచర్ కనబడేటప్పుడు దండం పెడతాము, ఓకే. పేర్లు వరుసగా పిలిచేటప్పుడు ప్రజెంట్ అంట, ఇట్లాంటి కొన్ని బాల గేయాలు చాలా ఉన్నాయి అప్పుడు. అవన్నీ కూడా నన్ను కదిలించినాయి. కాకి కథలు కానీ ఇట్లాంటి బాల్యంలో అవన్నీ కదిలించినాయి. ఇంకోటి ఏంటంటే నేను పల్లెటూరులో ఉన్నాను కాబట్టి ఈ పల్లెల్లో ఈ సింగారంలో తర్వాత మన ఈ బాల్యంలో ఆడుకున్న ఆటలు పాటలు తర్వాత అవన్నీ కూడా నేను చెరువుని గోటి ఆడడం కానీ, చెట్టిరిక కానీ, లేకపోతే రకరకాల అసలు రకరకాల ఆటలు కూడా ఇక్కడ ఆడుకున్నాం. మంగుడు దుంకుడు, పిల్లలు ఓకే. మునిగి తేలిటు కొట్టడం, ఇవన్నీ కూడా నా మీద ప్రభావం చూపినాయి. ఓకే. అందుకే బాల సాహిత్యము రాశాను నేను బాల్యం. ఎందుకంటే బాల గేయాలు అప్పుడు 6వ తరగతి నుండే రాయడం మొదలుపెట్టాను కాబట్టి మొట్టమొదటిగా 5వ తరగతిలో రాశాను. తర్వాత 6వ తరగతిలో ఎక్కువ గేయాలు రాశాను. 7, ఓకే. 8, 9, 10వ తరగతి దాకా రాశాను. అట్లనే ఇక రాసుకుంటూ వెళ్ళాను కాబట్టి బాల గేయాలు అది మొదటగా చుక్కుచుకురైన పుస్తకంగా వచ్చింది. అంటే ఆ బాల సాహిత్యము బాలలంటే కూడా ఇష్టమైపోయింది నాకు. ఓకే. బాల సాహిత్యాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే సార్. సార్ మీ చిన్ననాటి ఏమన్నా చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ మిమ్మల్ని బాధ కలిగిస్తాయా? ఆ బాల్యంలో అంటే అనేక సంఘటనలు జరిగినాయి, ఓకే. విషాద సంఘటనలు కూడా జరిగినాయి. అంటే నేనే కాదు, చిన్న పిల్లలు ఎప్పుడైనా చనిపోయినప్పుడు, చిన్న పిల్లలను ఎవరైనా కొట్టినప్పుడు అలాంటివి కానీ, చిన్న పిల్లలను హింసించినప్పుడు కానీ అవి చాలా బాధ కలుగుతాయి. నా బాల్యంలో కూడా జరిగినాయి. అంటే మేము చెట్టు ఒక రేణు చెట్టు అంటే రేగుకాయలకు వెళ్ళినామన్నమాట. వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఏం చేశారంటే మమ్మల్ని అంటే పట్టుకుని, చిన్నపిల్లలం అసలు మేము అంత 6-7 సంవత్సరాల పిల్లలమే. ఓకే. తమ్ముడు దేవయ్య నేను ఇద్దరము వెళ్ళాము, దేవేందరు నేను ఇద్దరము వెళ్ళి ఆ రేఖలు ఏరుకున్న తర్వాత ఆ వ్యక్తి వచ్చి పట్టుకున్నాడు అనమాట. మమ్మల్ని తీసుకుపోయి బావిలోకి నెడదామని తీసుకుపోతున్నాడు. అంత
క్రూరంగా ప్రవర్తిస్తారా ఈ సమాజంలో, ఓకే. అంటే చిన్న పిల్లలని కూడా చూడరా ఆ! అని చాలా బాధ కలిగింది అదే సమయంలో. అట్లాగే ఇంకా ఇంకో సందర్భం ఏంటంటే, మా అమ్మ అంటే చిన్నప్పుడే నేను 6వ తరగతిలో ఉన్నప్పుడే బావిలో పడింది. హ్మ్. ఆమె చనిపోయేది ఆ సమయంలో. అంటే చాలా వాళ్ళు స్ట్రగుల్ అదే ఇబ్బందులు పడ్డారో ఏమైందో తెలియదు గానీ, మొత్తానికి అలాంటి సంఘటన గూడా నాకు బాధ అనిపిస్తది. ఒక్కొక్కసారి ఏందంటే, మేము ఎక్కువగా ఇంట్లో అంటే పేదరికం కాబట్టి తిండి ఉండేది గాదు. హ్మ్. హ్మ్. అలాంటప్పుడు మేము ఎక్కువ సహజమని చెట్లు, చీమలు, అడవుల్లో పళ్ళు, కాయలు ఏవి దొరికితే అవి తినేవాళ్ళమనమాట. హ్మ్. ఓసారి ఇంట్లో ఉండేది గాదు, లేకపోయేది గాదు. అట్లా గూడా అరే! ఓసారి ఆకలితో బాగా అలమటించేవాళ్ళం. ఓకే. అప్పుడు గూడా బాధ కలిగేది. అంటే ఇలాంటివన్నీ గూడా అంటే సిరిసిల్లాలో ఇంకా బాల్య సంఘటన అంటే ఇంటర్మీడియేట్‌లో గూడా జరిగింది ఒక సంఘటన. హ్మ్. 3 రోజులు అంటే నేను అప్పుడు పవర్లూమ్ కార్మికుడిగా పనిచేస్తున్నా అయినప్పటికి గూడా 3 రోజులు మనకు అంటే తిండి దొరకలేదు. ఓకే. ఎవరిని అడగలేము. దొంగతనం చేయలేము. ఇలాంటి మనకు అంటే మంచి లక్షణాలు పెంపొందించుకోవాలని ఒక ఆలోచన, తప్పు చేయొద్దన్న ఆలోచన, మొహమాటం ఇవన్నీ కూడా ఉంటాయి. హ్మ్. అంటే అలాంటి సందర్భంలో సిరిసిల్ల కూడా 3 రోజులు ఆహారం తినకుండా ఉన్నా అసలు నేను. ఓకే. అట్లనే మళ్ళీ సింగారం మళ్ళీ నడుచుకుంటూ రావడం జరిగింది. అంటే ఓకే. డబ్బులు సిరిసిల్ల లేక నుంచి సింగారం నడుచుకుంటొచ్చారా? సింగారం దాదాపు ఓకే. 25 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. నడిచి వచ్చాను. అంటే హుహు. అట్లాంటి చాలా బాల్యంలో ఆ సంఘటనలన్నీ కూడా గుర్తొస్తాయి. కొంచెం అప్పుడప్పుడు బాధ కలుగుతది. హుహు. ఇంకా చాలా సంఘటనలున్నాయి. బాధ అంటే సార్ అప్పుడు కలిగించిన అంటే కొన్ని మాత్రం. సిరిసిల్ల నుంచి అంటే మీకు సింగారంకి అప్పుడు ఆటోలు, బస్సులు ఏం లేవా? బస్సులున్నాయి గానీ, అప్పుడు రూ. 2.5 ఏమో డబ్బులు పెట్టాలి. ఆ పైసలు లేవు. ఓకే. 2.5 ఓకే. రూ. 3 చార్జ్ ఉండే బస్ చార్జ్. హ్మ్. హ్మ్. పెట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నాం గదా! ఆ! కాబట్టి నడుచుకుంటూ రావాల్సొచ్చింది. ఓకే. అట్లా. ఓకే సార్. సార్ మీ బాల్యంలో జరిగిన ఏ సంఘటన మీ జీవిత దశనే మార్చింది? బాల్యంలో అంటే సంఘటన అని గాదు, సంఘటనలు అనొచ్చు. హ్మ్. చాలా సంఘటనలు. ఓకే. పేదరికం, తిండి లేకపోవడం ఒకటైతే, హ్మ్. తర్వాతేందంటే మేము అంటే చాలా కష్టపడి పని చేసేది. ఎండలు, వానలు, చలిలు అసలు. అప్పుడు హుహు. పశువుల నాగలి అంటే చిన్న బాల్యంలోనే బాలకార్మికుని లెక్క పనిచేసేది. అంటే చదువుకుంటూ పని చేసినాం కాబట్టి, హ్మ్. నాగలి దున్నుతాం గదా! ఆ! ఆ! నాగలి. ఆ! దాంట్లో అసలు రాళ్ళు, రప్పలు అవి కాళ్ళకి గుచ్చుకునేటియన్నమాట. ఓకే. పశువులకు గూడా కాళ్ళకి గుచ్చుకునేటియి. అవును. అసలు ఆ నాగలి దున్నుతూ ఉంటే అసలు ఉదయం నుండి సాయంత్రం దాకా దున్నేది. హ్మ్. అట్లా బాగా అసలు కాళ్ళు బాగా నొప్పేది. ఓకే. ఓసారి మోకాళ్ళ లోతు దిగబడేది బాగా. ఆహా! ఆ పొలంలో. దిగబడ్డది కాబట్టి అబ్బా! ఈ అవస్థ ఏంది అసలు? ఇంత కష్టమైన పని. ఓకే. నిజంగా నేను అంటే చదువుకొని ఏదైనా చేస్తే బావుంటది గదా! అంటే టీచర్ యాంబిషన్ నాది. హ్మ్. టీచర్ కావాలన్నది. సరే టీచర్ అని గాదు గానీ లెక్చరర్ అయ్యాను. ఓకే. అంటే అలాంటి అంటే దున్నడం గావచ్చు, కూలీ పని జేసినప్పుడు, ఒకసారి సిరిసిల్ల లేబర్ పని జేసినప్పుడు అసలు భయంకరంగా జోట అంటాము. ఆ! అవును. అది పైనుండి కిందకి పడింది. ఓకే. దీని మీద పడితే అసలు మామూలు గాదు. బ్లడ్ ఘోరంగెళ్ళేది వేలు మీద పడి. ఓకే. అంటే ఇంత కష్టము తర్వాత ఎప్పుడన్నా ఇప్పుడు పొలాల్లో పనిచేసేటప్పుడు రాళ్ళు, ముళ్ళ కంపలలో గోలి ఓసారి మేము పడిన సందర్భం. ముళ్ళ కంపలలో ఓకే. పడ్డాం. ముళ్ళ కంపలా? అవి ఓకే. భయంకరంగా ముల్లు గుచ్చి అవి బ్లడ్ ఎళ్తూ ఉంటే, అబ్బా! హుహు. ఇట్లాంటి పనులు చేస్తున్నామా అనేది ఓసారి బాధ. రాళ్ళు, హ్మ్. రాళ్ళల్లో పని జేయడం. అసలు అట్లాంటి పనులన్నీ చేసినప్పుడు ఇవన్నీ కాకుండా ఇంకేమైనా పని చేయొచ్చా? అంటే టీచింగ్ చేస్తే బావుంటది. హ్మ్. హ్మ్. అంటే చదువుకుంటే బావుంటది. ఓకే. చదువు వైపు ఎక్కువగా నేను స్ట్రగులే నన్ను చదువు వైపు మళ్ళించి నన్ను ఈ లెక్చరర్‌ని తయారు చేసింది. ఓకే. సార్ అంటే మీరు బాల సాహిత్యం వైపు వచ్చిర్రుగా. సార్ అంటే మీకు రావడానికి ముఖ్య గురువు ఎవరు? బాల బాల సాహిత్యంలో? సాహిత్యం అంటే ఇగ గురువంటే తల్లి అనొచ్చు. ఓకే. మా అంటే గురువులు గూడా ఉన్నారు. గంగారాం సార్ అని ఇక్కడ మాకు సింగారంలో బోధించిన సార్ ఉండే. ఓకే. ఆ సార్ ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ గాబట్టి పిల్లలకి సంబంధించినయి బాగా పాటలు పాడడం గాని, హ్మ్. హ్మ్. అందమైన పిల్లిరా అదిగో అచ్చట ఉన్నది. అందు ఇందు దుముకుచు ఆడుచూనే ఉన్నది. ఇట్లాంటి పాటలు పాడేవారు. ఎవరు మీ మా మీ గురువు? గురువుగారు. ఓకే. ఆ పద్యాలు పాడడం గాని, బాల్యంలో ఎట్లా పిల్లలకి ఏమేమి చెప్తున్నారో అవన్నీ గూడా నన్ను స్పందింపజేసినాయి. హ్మ్. అట్లాగే మా అమ్మ గూడా మాట్లాడే మాటలు గాని, సామెతలు గాని, హ్మ్. పొడుపు కథలు గాని అవన్నీ కూడా నన్ను కదిలించినాయి. మా నాన్న ఏందంటే సాయంత్రం పూట కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవాడు. ఓకే. కథలు చెప్పాడు. అప్పుడు అసలు మామూలు కథలు కాదు అవి. హ్మ్. అవన్నీ రికార్డ్ హ్మ్. చేస్తే ఇవాళ మన కథకులు రాసారు. తర్వాత కొన్ని కథలు సరే మౌఖికంగా వచ్చినాయి. మౌఖికంగా కథలు చాలా ఉండే అసలు తెలంగాణలో. హ్మ్. మా నాన్న చెప్పిన కథ 'బింగని కథ' అని ఇప్పటికి కూడా నేను మర్చిపోలేని కథ. ఓకే. అట్లాంటి అది ఎంత అద్భుతంగా అంటే మనల్ని ఒక మంచి గొప్పవాళ్ళని తయారు చేస్తాయి. అట్లాంటి కథలు వాళ్ళు చెప్పేవారు. ఓకే. అవన్నీ కూడా బాల సాహిత్యం కిందకే వస్తాయి కాబట్టి, అట్లా నేను బాల సాహిత్యం వైపు మళ్ళాల్సొచ్చింది.
తర్వాత జెన్యున్గా అది నాకు ఏదో ఇష్టమైంది కాబట్టి నేను తప్పకుండా దాన్ని అభిరుచిగా తీసుకొని తర్వాత బాల సాహిత్యం వైపే వెళ్ళాను ఎక్కువ. లేకపోతే ఓకే. నేను వాస్తవంగా ఏంటంటే జానపద సాహిత్యం వైపు జానపదాలు కూడా రాసిన. ఓకే. జానపద పిల్లల పాట అది పాటలు ఏంటంటే సీటూరు సిరిసిల్ల ఆదివారం అంగడంట ఎరవస్తవరావే చెప్పేమే నా ముద్దుల గంగమ్మ నువ్వు ఎందుకు అలిగి ఉన్నావే నా ముద్దుల గంగమ్మ రంగు రంగుల గాజులు తెమ్మంటవా లేక రంగుల రైకలు తెమ్మంటవా జరేమైనా ఇంకేమైనా జరేమైనా తెమ్మని చెప్పేమే నా ముద్దుల గంగం. ఇలాంటి జానపదాలు కూడా అప్పుడు అంటే ఒక ట్యూన్ ఉండొచ్చు కానీ దాంట్లో నేను రాసాను. అలాంటి సిరివెన్నెల సందామామ నీ మోము చక్కదనమే సత్యాభామ వెన్నెల వెన్నెల్లో సందామామ వెలుగుల వెన్నెల్లో సందామామ ఇలాంటి జానపదాలు రాసాను నేను. ఓకే సార్. అలాగే ఇంకా చాలా ఉన్నాయి జానపదాలు. కానీ మ్మ్. జానపదాల వైపు ఎందుకు వెళ్ళలేదు అన్నప్పుడు అది చాలా ఇక దాని గురించి బాగా చెప్పాల్సి వస్తుంది. ఉమ్, ఎందుకంటే బాల్యం చాలా ముఖ్యమైనది. బాల సాహిత్యం తక్కువ ఉంది. అవును. బాలల కోసం రాసే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎందుకో నాకు బాల సాహిత్యం వచ్చింది, చిన్నప్పటి నుండి రాస్తున్నా కాబట్టి తప్పకుండా బాల సాహిత్యాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అందరూ అన్ని చేస్తారు కానీ ఎవరు చేయని పని కూడా మనం కొన్ని చేయాలి. అలాగే బాల సాహిత్యం ఏంటంటే ఇప్పుడు మొక్క వంగనే ప్రాణ వంగన అంటాం. అవును. మొక్క ఇటు వంచితే అటు వంగుతుంది. అంటే బాల్యంలోనే మంచి విలువలు అందించి మంచి చేసినప్పుడు మంచి విలువలు బోధించినప్పుడు పిల్లలకు కథల రూపంలో, గేయాల రూపంలో, పాటల రూపంలో, నవలల రూపంలో పిల్లలకు మంచి విషయాలు అందించినప్పుడు గొప్ప వాళ్ళుగా తయారవుతారు. అవును. కాబట్టి అటువంటి బాల సాహిత్యం రావాలనే ఒక కలరికన్నా వాడిని నేను. ఆ ఓకే. బాల్యంలో కూడా కొంత బాల సాహిత్యం నేను చదువుకుంటూ వచ్చిన కాబట్టి ఏది ఎట్లా ఉంది, ఏది బాగుంది, ఏది లేదు అని అబ్జర్వ్ అంటే పరిశీలన చేసుకుంటూ వచ్చిన వాడిని కాబట్టి ఇట్లాంటి రాస్తే బాగుంటది బాలల కోసం రాయాలనే ఉద్దేశంతోనే నేను అసలు జానపద సాహిత్యాన్ని పక్క పెట్టి కూడా అంటే జానపదం అంటే ఇప్పుడు ఈ ఆ, జానపద గేయాలు రాయడం పక్క పెట్టి కూడా అటువైపు వెళ్లకుండా బాల సాహిత్యం వైపు రావాల్సి వచ్చింది. ఓకే. వాస్తవంగా ఇప్పుడు జానపద పాటలు రాసిన వాళ్ళు ఒక 2 పాటలతోనే క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు, అవును. అవును. లేదా అట్లా పేరు వచ్చింది. కానీ సరే నేను పేరు అనేది చూడలేదు అక్కడ. పిల్లల కోసం రాయాలి, బాల సాహిత్యం బాలల కోసం రాయాలి, బాలల యొక్క మానసిక వికాస అభివృద్ధి కోసం రాయాలని బాల సాహిత్యం వైపు నేను వచ్చాను. దాన్ని ఎంచుకోవడం జరిగింది ప్రధానంగా. ఓకే. అందుకే బాల సాహిత్యంలో పిహెచ్డి చేశాను. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు మీరు జానపద సాహిత్యం రాసిరు 2-3 సాంగ్స్ రాసిరు. ఓకే. సో అవి ఏమన్నా పబ్లిష్ అయినాయి అంటే ఏమన్నా పబ్లిష్ అయినాయా డిజిటల్ మీడియాలో అప్పుడు బుక్లు కానీ? పబ్లిష్ అయినాయి. ఓకే. నేను కలికిపోయారు అనే క్యాసెట్ తీసిన. ఓకే. అదే నేను కాదు, దరువెల్లన్న తీశాడు. దరువెల్లన్న ఓకే. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు మా త్యాగధనులారా మరచిపోవు మెమ్ము గుండెల్లో గుడి గడతం పోరు దండం పెడతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. ఆ పాట రాసింది మా మిత్రుడు క్లాస్మేట్ మరి దరువు ఎల్లన్న. కాబట్టి అట్లా అట్లా ఆయన నేను రాసిన సిరివెన్నెల సందామమ్మ పాట రాసాడు, అది మన పాడాడు ఆయన. ఓకే. తర్వాత ఇంకోరంటే ఆవునూరి కోమల, ఆమె కూడా ఇంకో పాట వస్తా వస్తా నాని నాకు వలపు చూపిచ్చేరు రమ్మని రాజా మల్లు రాకని పాయేరు. ఆ పాట కూడా రాసిన. ఈ 2 పాటలు ఒక పాటనేమో కోమల పాడింది, ఇంకో ఓకే. పాటేమో దరు ఎల్లన్న పాడింది. కలికి పోయారు అనే క్యాసెట్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఉమ్, కానీ అప్పటికి నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. అది మీరు అవి ఇవ్వండి పాటలు అన్నప్పుడు. కానీ నేను అప్పటికే నేను ఈ చదువులో అంటే పీజీలో వెళ్ళిపోయాను. తర్వాత బాల సాహిత్యం వైపు వెళ్ళాను కాబట్టి అందులో కూరుకుపోయాను వాస్తవం. ఓకే. ఈ వైపు రాలేకపోయాను. సినిమాల్లో కూడా పాటలు నాకు ఆఫర్ వచ్చినాయి కానీ అప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉస్మానియా అవునా? చదువుతున్నప్పుడు ఉన్నాను కాబట్టి నేను ఆ వైపు వెళ్ళకుండా ఈ వైపు ఇక న్యాచురల్ గా సహజంగా ఇటువైపు వచ్చేసాను. ఓకే. సరే సార్, మరి దర్వెల్లన్ అంటే మన సిరిసిలోనేనా? దరువెల్లన్న అంటే బండ్లింగంపల్లి. చాలా ఓకే. మిత్రులు ఉన్నారు దరువెల్లన్న. కుండ శ్రీనివాస్ కూడా మంచి అంటే దరువు అని వాళ్ళు కళా బృందం వాళ్ళు ఎల్లన్న వాళ్ళు ఇద్దరు కూడా సిద్దిపేటలో మంచి కళా బృందం ఏర్పాటు చేసి ఉమ్, దాన్ని ఒక రాష్ట్ర స్థాయికి తీసుకుపోయినటువంటి గొప్ప అంటే కళాకారులు. ఓకే. బహుజన దాంట్లో ఎక్కువ మన ఏది కుంట శ్రీనివాస్ గారు మంచి మంచి పాటలు పాడారు. ఓకే. వాళ్ళు అసలు మంచి ఈ పాటలు కూడా వాళ్ళని వచ్చినాయి. మంచి మంచి మల్లె లేరి మల్లె పూల దండాలెత్తుము
మా పెరియరు రామస్వామి నాయకర్ మదిలో నిన్ను దలుసుకుందుము మా పెరియరు రామస్వామి నాయకరు. అట్లా మంచి మంచి బంతువులేరి బంతి పూల Okay. దండాలల్లి బంతి పూల దండాలెత్తుము మా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాంటి పాటలు మళ్ళీ ఇంకా మంచి చేమంతుల నేరి చేమంతుల మాలల్లి చేమంతుల మాలెత్తుము మా ఛత్రపతి సాహు మహారాజుకి. ఇలాంటి పాటలు పాడిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. సరే ఈ పాటలు పాడిరు అంటే రాసింది ఎవరు ఈ పాటలు? వాళ్ళే ఇక ఓకే, వాళ్ళే రాసిరు, దానికి వాళ్ళే దాన్ని కైగట్టిరు. ఓకే. చేసేటప్పుడు వాళ్ళు కూడా అంటే బాగా ఉద్యమాలలో పాల్గొన్నారు. మ్మ్. తర్వాత మంచి సింగర్స్ మిత్రులు చాలా మంది ఉన్నారు. టీచర్ ఇలాంటి ఇప్పుడు నర్సర్ కూడా అయితే మా మిత్రుడు సర్పంచ్, ఆయన 4 సార్లు బండ్లపల్లి సర్పంచ్ చేశారు. అంటే Okay. అట్లా అని కాదు, అంటే ప్రతి అంటే మన ఎదుగుదలలో చాలా మంది ఉన్నారు. అంటే నా Okay. ఎదుగుదలలో మా మిత్రుడు దేవేంద్ర, మా తమ్ముడు కానీ పరశురాములు, ఇంకో ఆయన వాళ్ళు గౌడ్స్, ఓకే. వాళ్ళు కానీ ఇంకా చందర్ కానీ ఇట్లాంటి చాలా స్వామి చాలా మంది మా క్లాస్మేట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ నర్సరావు వీళ్ళందరూ కూడా నా అంటే బాల్యం నుండి నా మేలును కోరిన వారు. అట్లా ఇంటర్మీడియట్ లో కొందరు మిత్రులు ఉన్నారు, మళ్ళీ డిగ్రీకి పోతే ఇంకా మిత్రులు ఉన్నారు, ఇంకా పీజీకి పోతే ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. ఓకే. అట్లా ఈ మన సిరిసిల్లలో చాలా మంది కవులు రచయితలు ఉన్నారు అనమాట. రచయితలు. ఓకే. అది మానేరు నీటి ప్రభావం, అవును. నేల, గాలి, నీరు, ఈ ఇక్కడి వాతావరణమే మన ప్రభావం చెప్పాలి. ఎందుకంటే ఓకే. ఇటు పక్కన మల్లారెడ్డిపేట పెద్దింటి అశోక్ కుమార్ అవును. గారు మంచి రచయిత, గరిపిల్లి అశోక్ సార్ మల్లారెడ్డిపేట బాల సాహిత్య రచయిత. అటు పోతే నారాయణపురం మరి మంచి అంటే మంచి రైటర్స్ ఉన్నారు. దానిలో 14 భాషల కోవిదుడు డాక్టర్ నలిమెల భాస్కర్, ఓకే. ఆయన మామూలు వ్యక్తి కాదు. అట్లా మళ్ళీ కేవి రమణాచారి, ఆయన రైటర్, టిటిడి కమిషనర్ గా పనిచేసిన వాడు. ఓకే. అటుపోతే ఇంకా చాలా మంది అంటే ఇప్పుడు సీఎం కు సలహాదారులుగా పనిచేసిన వాళ్ళు నారాయణపురం అంటే మామూలు ఓకే. విషయం కాదు. బోల్గం శ్రీనివాస్ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. జర్నలిస్టులు ఉన్నారు. తర్వాత కేవి రాఘవాచార్యులు అంతకుముందు, ఓకే. తర్వాత తిరుమల శ్రీనివాసాచార్యులు, అటుపోతే ఇంకా వాళ్ళ చాలా మంది కూడా ఉన్నారు. ఇది మన అంటే ఈ ప్రాంతం ఒకప్పుడు చారిత్రక ప్రాంతం. ఓకే. మనకి ఎర్రపేట గురించి చెప్పాలంటే ఇప్పుడు కిషన్ దాస్ ప్రసాద్ అంటారు, ఆ నిజాం కాలంలో ఆయన మరి రెవెన్యూ మినిస్టర్. ఓకే. మామూలుగా అది అంతా ఒకప్పుడు చరిత్ర. సురవరం ప్రతాప్ రెడ్డి ఎల్లారెడ్డిపేట ఏరియాలో కూడా సురవరం ప్రతాప్ ఓకే. రెడ్డి, సురవరం ప్రతాప్ రెడ్డి కూడా సురవరం ప్రతాప్ రెడ్డి కూడా ఇక్కడ తిరిగిన వాడు. ఓకే. ఈ ఏరియా ఆహా. అట్లా చాలా మహామహోన్నతులు ఇక్కడికి వచ్చారు. మ్మ్. దాశరథి కృష్ణమాచార్య లాంటి వాళ్ళు ఇటు సిరిసిల్ల ఏరియా వచ్చారు. ఓకే. వాళ్ళు కాళోజీ నారాయణ లాంటి వాళ్ళు మహనీయులు, అప్పుడు ఉన్న చాలా మేధావులు, జలగా వెంగళరావు లాంటి వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ తిరిగి, మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు ఓకే. తిరిగి మన ఈ ఎల్లారెడ్డిపేట ఈ ప్రాంతం అంటారు. మ్మ్. కాబట్టి చాలా గొప్ప ప్రాంతం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అట్లా చరిత్ర ఉంది. సరే అది చరిత్ర తవ్వుకుంటా పోతే ఎక్కువ చెప్పచ్చు. సరే, మన పెద్దింటి అశోక్ అంటే మన బండలింగపల్లి అంటే ఎల్లారెడ్డిపేట. పెద్దింటి అశోక్ కుమార్ది మల్లారెడ్డిపేట. ఓకే. ఆయన మన మంచి కథకుడు, కథలు రాశాడు, ఓకే. జిగ్రీన్ లాంటి నవలలు రాశాడు, చాలా ఓకే. మంచి మంచి పుస్తకాలు, మైముంతా ఇట్లాంటి. ఓకే. సరే, మీరు అంటే డాక్టరేట్ బాల సాహిత్యంలో చేసిర్రు. సో బాల సాహిత్యంలో చేసిన తర్వాత అంటే మీరు అంటే సిటీలో ఎందుకు సెటిల్ కాలేరు, అంటే ఊర్లో ఎందుకు సెటిల్ అయ్యారు? మీరు మంచి ప్రశ్న వేశారు. చాలా మంది పట్టణాల్లో స్థిరపడతారు కదా, సింగారు మారుమూల ప్రాంతంలో ఎందుకు సెటిల్ అయిపోయారు, నివాసం ఉన్నారని అంటున్నారు. అవును. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ సాంకేతిక ప్రపంచం వచ్చిన తర్వాత అసలు ప్రతిదీ కుగ్రామం కూడా అది ప్రపంచమే. అంటే ప్రతిదీ కూడా పల్లె పట్టణం అనేది ఉండదు. మనం ఎక్కడ ఉంటే అదే సెంటర్ పాయింట్, మనం ఎక్కడ నివాసం ఉంటే అదే కేంద్రం. అలాగే ఇంకోటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుండి చాలా మంది వలసలు పోతున్నారు. ఇంకొక మాట చెప్పాలి, సాంకేతిక ప్రపంచం పక్క పెడితే గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ మంది ఉద్యోగులు కానీ, మేధావులు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ, చాలా కొంచెం అంటే పలుకుబడిన వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు కానీ అందరూ పట్టణాలు వెళ్తున్నారు. మరి పల్లెలు ఏం కావాలి అనేది కూడా ఒక బాధ అనిపిస్తుంది. మరి పల్లెలో వాళ్ళు ఉండాలి. అసలు పల్లెల వల్ల పట్టుకొమ్మలు దేశానికి. అవునవును. దేశం పల్లెలు లేకుండా దేశం లేదు అసలు. మరి దేశము అంటే పల్లెలే. కాబట్టి ఇప్పుడు పంటలు పండియాలన్నా, లేకపోతే మనకి ఇక్కడ నుండి ఏవైనా ఈ పశు సంపద కానీ, లేకపోతే పాడి సంపద అంటాం కదా, అలాగే పంటలు కానీ, కూరగాయలు రకరకాలు కానీ, ఆహారం అన్ని కూడా పల్లెటూరు నుండే వస్తున్నాయి కదా. మరి పల్లెల్లో మనము ఎందుకు ఉండద్దు? అంటే పల్లె వాతావరణం కూడా, పల్లె తల్లి వంటిది, పట్టణం ప్రియురాలు వంటిది అంటారు మన కృష్ణశాస్త్రి గారు.
కాబట్టి పల్లె ఎప్పుడు కూడా తల్లి లాంటిది. ఎందుకంటే అందరిని ఆదరిస్తది. చాలా చక్కగా చూసుకుంటది. అలాగే పల్లెల్లో కల్మషం లేకుండా ఉంటారు. హ్మ్. అందరూ కూడా కుళ్ళు కుతంత్రం లేకుండా అందరూ కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తారు. తర్వాత మంచి జీవనం ఉంటుంది. ఇక్కడ మళ్ళేందంటే అనురాగ, ఆప్యాయత ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు పట్టణంలో చూడండి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుస్తలేదు. అవును. చ తెలవదు. ఒక ఒకరు చనిపోతే వారం రోజులు అట్లే కుళ్ళిపోయి అక్కడనే ఉండిపోయారు. అవును. అంటే అట్లాంటి పరిస్థితులు పట్టణంలో ఉన్నాయి. పక్కన ఏం జరుగుతుందో వాళ్ళు మాట్లాడితే ఏమంటారో, ఏమైతదో అనే ఒక భయం కూడా ఉంటుంది. కానీ పల్లెల్లో అట్లా ఉండదు. అందరూ కలిసిమెలిసి జీవనం సాగిస్తారు. ఆపత్తి, సంపద చూస్తారు. అవునవును. ఒకరినొకరు అంటే అందరూ ఏదైనా పలకరించుకుంటారు, హ్మ్. మాట్లాడుకుంటారు, ఏదైనా చేస్తారు. వాళ్ళు ఏదైనా ఒక సహాయం చేసుకుంటారు. అట్లా పల్లెలు ఇప్పటికి కూడా ఉన్నాయి. నా ఉద్దేశ్యం ఏంటంటే ఇంకోటి పల్లెలకు తిరిగి రావాలి మనం. ఏం తప్పేం కాదు. అవును. అంటే ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే పల్లెల కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. ఇదొకటి. హ్మ్. ఇంకా దాని గురించి చెప్పినప్పుడు ఇంకా వేరే చెప్పొచ్చు. ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలి, లేకపోతే పల్లెలు ఎట్లా ఉండాలి దాని గురించి చెప్పినప్పుడు మళ్ళీ వేరే చెప్పొచ్చు. హ్మ్. ఎందుకంటే పల్లెలు అభివృద్ధి చెందితేనే ఇవాళ దేశం అభివృద్ధి చెందినట్టు. అవును. కాబట్టి పల్లెల్లో కూడా మేధావులు, ఉద్యోగులందరూ కూడా చైతన్యం చేయాలి. అవును. మా ఊర్లో కూడా మేము గ్రంథాలయం పెట్టుకున్నాం. తర్వాత మా ఊర్లో మా ఊరోళ్ళు చాలా అందరూ మంచి వ్యక్తులు. అనురాగంతో అందరూ కలిసిమెలిసి ఉంటాం. ఒకరినొకరు ఆపద సంపద చూసుకుంటాం. ఓకే. తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసినాం సింగారంలో. దాన్ని చూసిన తర్వాత మిగతా యూత్ పిల్లలు కూడా యూత్ సంఘాలు ఏర్పాటు చేశారు. వాళ్ళు హ్మ్. కూడా ట్రస్టులు ఏర్పాటు చేశారు. హ్మ్. అంటే చాలా మంది పేద పిల్లలకు సాయం చేస్తున్నారు. తర్వాత రైతు మిత్ర సంఘాలున్నాయి. అంటే హ్మ్. అవగాహన చేసుకుంటున్నారు ఒకరినొకరు. అంటే రైతులు ఇట్లా ఏం చేయాలి, ఏ పంటలే ఇట్లా కూడా అందరూ కలిసి చేసుకుంటున్నారు. అసలు పల్లెల్లో మనం అసలు ఎక్కువగా శ్రద్ధ చూపాలి పల్లెల పైన. అసలు ఇంకోటి మేధో వలసలనేవి జరగద్దు నా ఉద్దేశం. హ్మ్. సరే వాళ్ళేందంటే కొందరు వాళ్ళ పిల్లలు చదవని, అదని, ఇదని వెళ్తున్నారు గానీ, అంటే నాకు తెలిసైతే పల్లెలో ఉండి కూడా అన్నీ చేయొచ్చు. ఓకే. అట్లాంటి సౌకర్యాలున్నాయి. రవాణా సౌకర్యాలున్నాయి. పల్లెలకు కూడా ఎటువంటి ఇబ్బందేం లేదు. సో, ఇప్పుడు మీ ఊర్లో అంటే సింగారం గ్రామంలో ఓకే. గ్రంథాలయం పెట్టిర్రంటున్నారు. సో, మీకేమన్నా రచయితల సంఘము, కవుల సంఘం ఏమన్నా ఉందా? మాకంటే సిరిసిల్ల ఇప్పుడు నేను తెలంగాణ ఫస్ట్ తెలంగాణ మిత్రకళ బృందం ఏర్పాటు చేసినా. ఓకే. కానీ తర్వాత అది అంటే కొంత ప్రయత్నం చేసినాం. కానీ అది సాగలేదు. తర్వాత ఏమైందంటే తెలంగాణ వివేక రచయితల సంఘం ఏర్పాటు చేసాం. అది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడే మాకు ఒక ఆలోచన వచ్చి మిత్రులం కలిసి తెలంగాణ వివేక సంఘం పెట్టేశాం. తెలంగాణ విలేకరుల సంఘం. తెలంగాణ వివేక రచయితల సంఘం. ఓకే. వివేక అంటే ఏదో వివేకవంతులు కాదు ఇక్కడ. ఓకే. స్వామి వివేకానంద పేరు ఓకే. ఓకే. వాస్తవంగా. ఓకే. అట్లా పెట్టిన తర్వాత మేము దాని తరపున చాలా మంది కొత్త రచయితలు వెలుగులో తెచ్చాము. హ్మ్. అంటే ఎవరైతే ఇప్పుడు రాస్తారు వాళ్ళకి అది పుస్తకాల రూపంలో రావాలనుకుంటారు. వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి ఇట్లా అని దాన్ని పబ్లిష్ చేయాలని దాన్ని పబ్లిష్ చేసిన సందర్భాలు చాలా దాదాపుగా ఒక 15 నుండి 20 మంది రచయితలను మేము వెలుగులోకి తెచ్చాము. ఓకే సార్. అంటే ఆ, అది ఏ ఇయర్‌లో పెట్టిర్రు మీరు ఆ రచయితల సంఘం? 2005లో దాన్ని ఏర్పాటు చేసినాము. ఓకే. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ పాత్ర పోషించాము. మేము ఓకే. మానవత్వం మంట కలపడానికి కాదు మా ఉద్యమం, మా ఆత్మగౌరవం అభివృద్ధి ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి హుహు. ఒక కరపత్రం కూడా తీసినాం అప్పుడు. ఓకే. తర్వాత తెలంగాణ గళాలు అనేది ఒకటి మేము అంటే సేకరణ చేసాం కానీ అది బుక్ రాలేకపోయింది. ఓకే. తెలంగాణ గళాలు పుస్తకం తీయాల్సింది అది ఉన్నాయి. అది ఇప్పటికైనా పుస్తకం ప్రింట్ తీయాలి. అట్లాగే చాలా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసినాం తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో. ఓకే. దాని తరపున కూడా చాలా పుస్తకాలు పబ్లిష్ చేసినాం. హ్మ్. రచయితలు చాలా మంది ఉన్నారు. దాదాపుగా 100కు పైగా రచయితలు ఉన్నారు ఓకే. సంఘంలో. మన సిరిసిల్లలో. సిరిసిల్ల తర్వాత వివిధ జిల్లాల్లో కూడా ఉన్నారు. ఓకే. మా క్లాస్మేట్స్ ఉన్నారు. దానికి మరి జనపాల శంకరయ్య కూడా అధ్యక్షులుగా పనిచేశారు. తూర్పి నరేష్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఓకే. నేను ప్రస్తుతం అధ్యక్షుడిని. హుహు. సరే ఇంకా చాలా మంది మిత్రులు అంటే అన్ని జిల్లాల్లో గుండి గోపి ఉన్నారు, రామలింగయ్య ఉన్నారు, సంతోష్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దాంట్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు దుబ్బే రమేష్ అంటే ఇక్కడ సిరిసిల్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సరే ఇది ఒకటి భక్తర్ అని వేములవాడ నుండి ఓకే. పనిచేస్తున్నారు. మహేందర్ అని కరీంనగర్ నుండి పనిచేస్తున్నారు. హ్మ్. తర్వాత సంతోష్ అని ఆదిలాబాద్ నుండి పనిచేస్తున్నారు. రచయితల సంఘంలో ఉన్నారు. రామలింగయ్య నల్గొండ నుండి పనిచేస్తున్నారు. ఓకే. ఇట్లా చాలా మంది గుండి గోపి మహబూబ్ నగర్ నుండి పనిచేస్తున్నారు. వనపర్తి ఓకే. నుండి ఓకే. చాలా వనపర్తి. మంది రచయితలు ఉన్నారు. సరే నేను కూడా అంటే ఇదే కాదు రాజన్న జిల్లా సిరిసిల్ల జిల్లా రచయితల సంఘంలోనే ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఇక్కడ ఉన్నాను కాబట్టి పనిచేస్తున్నాను. హ్మ్. అంతకుముందు మానేరు రచయితల సంఘంలో ఉన్నాం. తర్వాత సిరిసిల్ల సాయి సమితిలో కూడా నేను కార్యవర్గ సభ్యునిగా ఉన్నాను. హుహు. తర్వాత వివిధ అన్ని సంఘాలు అంతకుముందు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా తెలంగాణ రాకముందు తెలంగాణ రచయితల వేదిక ఉండే.
రచయితల వేదికలో కూడా నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యునిగా పనిచేశాను. ఓకే. ఇప్పుడు డాక్టర్ నలిమిల భాస్కర్ గారే అంటే వాళ్ళంతా కూడా నన్ను కార్యవర్గ సభ్యునిగా చేశారు. అట్లా తెలంగాణ ఉద్యమంలో రచయిత సంఘం తరపున కూడా పాత్ర పోషించా. ఓకే. రచయితలు అంటే ఎవరు ఏది రాసినా ఎవరి సంఘం ఉన్నా కూడా మళ్ళీ ప్రజా సమస్యలకు వచ్చేసరికి అందరు రచయితలు కూడా ఏకమవుతారు. ఓకే. అంటే వాళ్ళందరూ ఏకమై మళ్ళీ దాని సమస్యను పరిష్కారం కోసం లేకపోతే దాన్ని ఖచ్చితంగా దాన్ని అంటే పబ్లిక్ లో పెట్టి దాన్ని పరిష్కరించాలని లేదా ఉద్యోగం కావచ్చు లేదా ఇంకేమైనా సమస్య రైతుల సమస్యలు కావచ్చు. ఒకసారి తెలంగాణ రచయితల వేదిక తరపున రుద్రాంగి టూర్ పెట్టారు. ఓకే. అంటే ఆ సమయంలో ఎందుకంటే తెలంగాణలో అత్యధికంగా వలసలు పోయినది రుద్రాంగి. అవును. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు వలసలు పోవడానికి కారణం ఏంటి, దాని మీద అధ్యయనం చేయించారు రచయితల వేదిక తరపున. అది గొప్ప విషయం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో దర్విలన్నతో అంటే మీకున్నటువంటి సాన్నిహిత్యం ఏంటి, అంటే మీ ఫ్రెండ్షిప్ ఇట్లాంటిది? అంటే ఇప్పుడు ఆయన సరే సాంస్కృతిక విభాగంలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఓకే, తెలంగాణ. మరి మేమంతా అంటే హై స్కూల్ వరకు 10th వరకు బల్లింగపల్లి చదువుకున్నాం. ఓకే. అట్లాగే అక్కడ నుండి ఆయన సిద్దిపేట వెళ్ళాడు, నేను సిరిసిల్ల వెళ్ళాను. తర్వాత నేను ఇక్కడ అగ్రహారంలో డిగ్రీ చదివాను, ఆయన సిద్దిపేటలో డిగ్రీ కంప్లీట్ చేశాను. తర్వాత మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీలో కలుసుకున్నాం. ఆయన ఎకనామిక్స్ చేశాడు, నేను తెలుగులో చేశాను, తెలుగులో పిహెచ్డి. ఓకే. పీజీ చేశాను. తర్వాత ఆయన ఎకనామిక్స్ లోనే మళ్ళీ పిహెచ్డి చేశాడు, నేను తెలుగులో పిహెచ్డి చేశాను. ఓకే. సరే, ఆయన అంటే అక్కడే ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ కీలకమైన పాత్ర పోషించారు. ఎన్నో కేసులు, తర్వాత ఆయన స్ట్రగుల్, ఆయన బాధలో ఆయన పడ్డాడు చాలా. అట్లా ఆయన మంచి మిత్రుడే. సరే, ఇప్పుడు మీరు డాక్టరేట్ వాసరెడ్డి పరశురాములుగా మీరు ఎదిగిర్రు. సో దీనికి మెయిన్ కారణం అంటే ఎవరి త్యాగం ఎక్కువ ఇందులో? త్యాగం అంటే మొట్టమొదటిగా నా తల్లిదండ్రులకే చెప్పాలి. వారి త్యాగం గొప్పది. వాళ్ళు లేకుండా నేను లేను అసలు. ఫస్ట్ ఎందుకంటే ఆ తల్లిదండ్రులు నా కోసం ఎంత తప్పించారు. ఓసారి తినక ఉండక ఇబ్బందులు పడి నన్ను కనీసం అంటే బడికి పంపించారు. గొప్ప విషయం. తర్వాత నేను కూడా ఎందుకంటే ఆ పరిస్థితిని చూసి నేను కూడా కూలీనాలు చేయడం, లేబర్ గా పనిచేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే నాకు మళ్ళీ తర్వాత పీజీ స్థాయికి పోయేదాకా మేము చాలా కష్టపడ్డాం కూలీనాలు. ఇప్పుడు సిరిసిల్లలో పవర్ లూమ్ నడపడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ సింగారం ఉన్నప్పుడు ఏంటంటే వ్యవసాయ కూలీగా ఒడ్లు పెట్టడం, తర్వాత నారయ్య పోవడం, లేదా ఇంకా నాగలు దున్నపోవడం, తర్వాత వరి కుప్పలు అంటే కుప్పలు పెట్టడం కానీ, కట్టలు కొట్టడం కానీ, అప్పుడు బంతులు వ్యవసాయం, అప్పుడే బంతి అంటే అప్పుడు అంతా ఎడ్ల వ్యవసాయం ఉండే. అట్లా పనులన్నీ కూడా చేసేది. అట్లనే సిరిసిల్ల కూడా పోయిన తర్వాత లేబర్ పని అక్కడ కూడా ఏంటంటే పౌరులు మెయిన్ ఏంటంటే చేనేత కార్మికులు, పౌరులు కార్మికులు, అది కూడా నాకు తిండి పెట్టింది కాబట్టి మర్చిపోను. అట్లా మేము అంటే కష్టపడి చదువుకొని తర్వాత పీజీ ఉస్మాన్ యూనివర్సిటీ వెళ్ళాం. అంటే ఇట్లా త్యాగము తల్లిదండ్రులు ఉంది మొదటగా, తర్వాత నేను కూడా అట్లా కష్టపడే చదివిన వాళ్ళకి తగ్గట్టుగా, తర్వాత మా తమ్ముడు కూడా రాజు అంటే నాకు సహకరించాడు. కుటుంబ త్యాగం మొత్తం ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. సరే, అప్పుడున్న మీ సింగారం గ్రామానికి ఇప్పుడున్న మీ సింగారం గ్రామానికి మెయిన్ డిఫరెన్స్ అంటే తేడా ఏంటి? అంటే బాగా అంటే తేడా ఏం లేదు, ఎందుకంటే ఎడ్యుకేషన్ లో ముందు పోతుంది గ్రామం. ఎందుకంటే మా ఊరు గురించి చెప్పాలంటే సింగారం చాలా అందమైన ఊరు, బాగా నచ్చిన ఊరు. అదే సార్, అంటే ఇటు మానేరు, అటు పాలేరు, తర్వాత పైకి చెరువు, తర్వాత పొలాల మధ్యలో ఇల్లు, వాగుడ్డుకి, ఎందుకంటే వర్షాకాలంలో వాగు బారుతుంటే ఆ చప్పుడు, తర్వాత ఇప్పుడు కూడా ఈ పాలేరు అంటే సింగ సముద్రంలో వచ్చే ఆ జలపాతం, ఇవన్నీ కూడా చాలా అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే బాల్యంలో మేము ఉన్నప్పుడు ఏంటంటే అందరూ ఒకరినొకరు పొలం పనులు చేయడం, అప్పుడు చేన్లు, పెసర, బబ్బెర, రకరకాల పండ్లు అంటే అవి పంటలు వేసేది. మొక్కజొన్న అంట మనము, మొక్కజొన్న వేసి మంచెల మీద ఆడుకోవడం, చిన్న చెరుకు వేయడం, పల్లికాయ వేయడం, లేకపోతే రకరకాల ఇట్లా పనులు చేసే ఆ పంటల్లో వెళ్ళేది. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే అంత శ్రమజీవనం, అందరు కూడా ఎవరైనా కూడా వాళ్ళు ఒకరినొకరు సహకరించుకోవడం, గ్రామీణ వాతావరణంలో ఎవరికి ఆపద వచ్చిన దగ్గర అంటే సాయం చేయడం, ఎవరి డబ్బు పైసలు లేకున్నా మళ్ళీ పోయి వాళ్ళు ఒకరినొకరు సాయం చేసుకోవడం, ఇవన్నీ చేసేది. అంటే వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ దవాఖానకు వెళ్ళాలి అంటే దగ్గర పైసలు లేవు, ఇంకోళ్ళు కుటుంబాన్ని అడిగి పోయి దవాఖానకు పోయేది. లేకపోతే ఎవరికి ఆపద వచ్చేది, ఊరంతా ఒక దగ్గరికి వచ్చేది అనమాట. ఏమన్నా చిన్నవరికైనా దెబ్బ తాకిందని ఊరంతా ఒకటికి వచ్చేది. అట్లా సాయం చేసుకున్నది ఒకరినొకరు. అంటే ఎవరు ఆపదలు ఉన్నా ఒకరినొకరు సాయం చేసుకోవడం అనేది బాల్యంలో నేను చూశాను. సరే, ఇప్పుడు కూడా అట్లాగే ఉంది, కానీ బాల్యానికి ఇప్పటికీ కొద్దిగా తేడా ఉంది.
ఓకే. ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, టీవీలు వచ్చినాయి ఇప్పుడు. అంతగా అప్పుడున్న ఏంటంటే మనం సాయంత్రం ఏంటంటే ఇప్పుడు టీవీలు ఏవి లేవు, ఆటలు ఆడుకునేది, అవును. ఆటలు, చప్పట్లు వేయడం, తర్వాత హ్మ్. ఇప్పుడు అసలు రకరకాల వెన్నెల్లో ఆడుకోవడం, హ్మ్. అసలు అట్లా చేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ పిల్లలు కొంచెం సెల్లుకు అంటే అడిక్ట్ కావడం, అవును. సెల్లుకు అతుక్కపోవడం, టీవీలకు అతుక్కపోవడం. కొంచెం ఏంటంటే ఈ టెక్నికల్గా వచ్చిన తర్వాత కొంత అంటే ముందు పాతకాలంలో ఉన్న కలిసి మాట్లాడుకోవడం, కలిసి ఉండడం, తర్వాత ఆపద సంపద అనేది ఉన్నదా, అది కొంచెం తగ్గింది. హ్మ్. కానీ మళ్ళీ అప్పటి పెద్ద మనుషులు, అప్పటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఆ లోటు అక్కడక్కడ కనబడడం లేదు. ఓకే. కొంచెం లోటు ఉన్నప్పటికీ కూడా ఆ పూర్తిగా లోటు అనేది లేదు. ఓకే. పల్లెలు నిజంగా అభివృద్ధి చెందుతున్నాయా? లేదంటే బయటకట్లా అంటే బయటకట్లా కనిపిస్తున్నాయా? అభివృద్ధి చెందుతున్నట్టు. పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ప్రధానంగా ప్రతి పల్లెలో కూడా స్కూళ్ళు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి. హ్మ్. ఎప్పుడైతే విద్య, వైద్యం అందుబాటులోకి వస్తాయో అసలు అభివృద్ధి అనేది పుంజుకుంటుంది వాస్తవం ఇది. ఓకే. రోడ్డు సౌకర్యాలు కానీ అంటే మనం ఓకే. ఏమంటామంటే ఆర్థిక దాని ప్రకారం అంటే అంటే ప్రాథమిక అవసరాలు తీరాలి. అవును. తర్వాత మనం ఏంటంటే సౌకర్యాలు కూడా హ్మ్. ఉండాలి. హ్మ్. తర్వాత సేవల రంగం కూడా అభివృద్ధి ఇట్లాంటివి మనకు ఉంటాయి. హ్మ్. కాబట్టి ప్రాథమిక అవసరాలు ఇప్పుడు అన్ని దాదాపు తీరినాయి. కూడు గూడు గుడ్డ అంటాం. అవును. అవన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు ఈ రోజులలో కూడు లేని వాళ్ళు, గుడ్డలు లేని వాళ్ళు, తర్వాత గూడు అంటే నివాసం. అవును. అంటే నివాసం నివాసం అంటే అంటే ఎక్కడో ఒకటి ఉంటే ఉండొచ్చు కానీ దాదాపుగా గూడు అనేది ఉన్నట్టే. అంటే లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను అట్లా అనడం లేదు. కానీ ఇవి 3 ప్రాథమిక ఇవన్నీ కూడా అవసరాలు కాబట్టి ఇవి తీరుతున్నాయి. హ్మ్. కాబట్టి కొంచెం పల్లెలు అభివృద్ధిలోనే వెళ్తున్నాయని చెప్పొచ్చు. ఓకే. తర్వాత కుటీర పరిశ్రమలు అంటే ఒకటేంటంటే కుటీర పరిశ్రమలు బాగా రావాలి. అంటే కుటీర పరిశ్రమలంటే? కుటీర పరిశ్రమలు అంటే ఇప్పుడు మనకు వృత్తులు క్షీణించినాయి. ఓకే. వృత్తులు అంటే ఓకే. కమ్మర, కుమ్మర, ఓకే. ఓకే. వడ్రంగి ఇట్లాంటివి అన్నీ కూడా వృత్తులు క్షీణించినాయి. ఓకే. ఆ కుటీర పరిశ్రమల స్థానంలో వాళ్ళు కొందరు బీడీలు చేయడము, లేకపోతే ఇంకా రకరకాల ఇప్పుడు ఏమన్నా అడవికి సంబంధించినవి అవి తెచ్చి అమ్ముకోవడం ఇట్లాంటివి కొన్ని చేస్తున్నారు. హ్మ్. కానీ ఇంకా కొన్ని ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేయాలంటే పల్లెల్లో కుటీర పరిశ్రమను ఖచ్చితంగా నెలకొల్పాలి. లేదా వృత్తుల వాళ్ళకి కూడా ఎక్కువ ఇంకా మంచి అవకాశాలు కల్పించాలి. ఓకే. అంటే అన్ని వృత్తులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎక్కువ వాళ్ళ జీవనోపాధి ఇంకా పెరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే పల్లెల నుండి కూడా ఎక్కువ వలసలు జరుగుతున్నాయి పట్టణాలకి. అవును. అవును. తర్వాత చదువుకున్న వాళ్ళంతా కూడా పట్టణాలు వెళ్ళడం, ఉద్యోగాలు చేయడం హ్మ్. అనేది కూడా జరుగుతుంది. తర్వాత ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. సరే ఇంకోటి ఏంటంటే అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి అంటే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయనే ఓకే. చెప్పొచ్చు. ఓకే. పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకంటే అక్షరాస్యత పెరిగింది. కాబట్టి ఇంకోటి వైద్య సౌకర్యాలు కూడా పెరిగినాయి. ఓకే. ఇంకా ఈ 2 బాగా అభివృద్ధి చెందాలి. ఇంకా విద్యా, వైద్యం అనేది అసలు 2 కూడా ఉచితంగా అందిస్తే బెటర్ ఏమో హ్మ్. నేను అనుకుంటాను. అసలు ఈ 2 ఉచితం ఇచ్చి మిగతా ఏది ఇచ్చినా ఇవ్వకున్నా అంటే అట్లా అని కాదు కానీ దాని మీద ఇంకా బాగా అధ్యయనం జరగాలి. హ్మ్. పరిశోధన జరిగితే బాగుంటది. ప్రభుత్వాలు ఏమైనా కూడా విద్యా, వైద్యాన్ని ఉచితంగా అందించి దాన్ని కూడా ప్రజలు వాడుకోవాలి. ఇంకోటి ఓకే. ఏంటంటే అంత ప్రభుత్వం మీద వేయడం కాదు. ఇప్పుడు అభివృద్ధి ఎవరో చేస్తారు కాదు. ప్రతి వ్యక్తి అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా అందరం అభివృద్ధి అయినట్టే. అవును. కానీ అంటే ప్రజలలో కూడా అవగాహన రావాలి. హ్మ్. ప్రజలు కూడా ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ మూఢనమ్మకాలు తగ్గించాలి, మద్యపానం తగ్గించాలి. ఇవన్నీ కూడా మనకి అవరోధం కదా, అభివృద్ధికి అవరోధమే. అవును. అట్లాంటివి ఉన్నాయి. లేజినెస్ పోవాలి, సోమరితనం పోవాలి. అంటే ఇక మనకి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవి పోతే ఆటోమేటిక్గా ఇంకా అభివృద్ధిలోకి వెళ్తాం. ఓకే సార్. అంటే నేను ఇప్పుడు మీరు అన్నారుగా అంటే నేను టీచింగ్ చేస్తాను, నేను అంటే ఉపాధ్యాయుని అని చెప్పారు కదా మీరు ఇంతకుముందుకు స్టార్టింగ్లో. ఓకే. సో మీరు ఏంటంటే నేను బయట కూడా విన్నా అంటే మీరు వీక్లీ వన్స్ అంటే కుండలు కూడా చేస్తాను, అంటే కుండలు మన పాటరీ మేకింగ్ వృత్తి పని చేస్తా అన్నారు. ఓకే ఓకే ఓకే. సో మీరు ఏంటంటే టీచింగ్ చేస్తారు, మళ్ళీ ఈ బాల సాహిత్యంలో మళ్ళీ రచనలు కవితలు రాస్తారు. అది అంటే మీకు ఎట్లా సాధ్యం అవుతుంది మీకు? మల్టీపర్పస్ లో ఎట్లా పనిచేస్తున్నారు అంటారు. అవును. అంటే దీన్ని ఎట్లా అంటే దానికి ఒక సమయపాలన అనేది పెట్టుకుంటాం మనం. ఓకే. అంటే ఫస్ట్ ఏంటంటే నేను ఉద్యోగిని, ఓకే. ప్రభుత్వ ఉపన్యాసకుడు. ఓకే. అంటే ఖచ్చితంగా నా డ్యూటీ నుంచి చేయాలి. అక్కడ నేను 9 గంటలకు ఉండి సాయంత్రం 5కి బయటకు వెళ్ళాలి. హ్మ్. పిల్లలకు న్యాయం చేయాలి. ఎందుకంటే నాకు ప్రభుత్వము జీతం ఇస్తుంది. అవును. ఖచ్చితంగా నేను ఆ జీతం ఇచ్చిన తగ్గట్టు పని చేయాలి. అవును. అది నా వృత్తి ధర్మం అది. అవును. ఎందుకంటే నేను ఉచితంగా చేయడం లేదు అక్కడ. అవును. ప్రభుత్వం నాకు డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆ డబ్బులు కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి, పేదలు కట్టే ట్యాక్స్ నుండి వస్తున్నాయి. ఓకే. ఇంటి పన్ను కానీ, విద్యుత్ ఛార్జీ కానీ, ఓకే. మన ప్రతి వస్తువు కొంటే దాని ట్యాక్స్ల రూపంలో పోతున్నాయి. అవును. కాబట్టి అలాంటప్పుడు
ఆ పిల్లలకు న్యాయం చేయాలి మనం. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేయాలి. ఏ ఉద్యోగం అయినా కూడా నేనేమంటానంటే ఏ ఉద్యోగం అయినా కూడా ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి ఖచ్చితంగా. ఓకే. అంటే ఎందుకంటే ఏదో మాది కూడా బిల్ అనే టైప్ ఉండదు. ఓకే. బిల్ అనే టైప్ ఉంటే చాలా మంది పేద పిల్లలు అందులో చదువుతారు. ప్రభుత్వ విద్యాలయాలు అంటేనే పేద విద్యార్థులు అవును. చదివేది. అవును. అలాంటి పేద విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు హ్మ్. చాలా నష్టం జరుగుతుంది. అందుకే ఖచ్చితంగా మనము అంటే నిజాయితీగా పనిచేయాలి, వృత్తి ధర్మం పాటించాలి. అట్లా చేస్తూనే నేనేం చేస్తానంటే ఉదయం 9 లోపు మన గంట తయారవ్వడం అటు ఇటు వెళ్ళడం చేస్తే ఓకే. మిగతా టైం ఉంటుంది 2 గంటలు ఉంటుంది అనుకోండి. 5 గంటలు లేస్తే ఒక 2 గంటల టైం ఉంటుంది. ఆ టైంలో నేను ఏదైనా ఒక పని చేస్తాను. మీరన్నట్టు అంటే వృత్తి ధర్మం కుండలు చేయడము, అవును. లేకపోతే కొంచెం పొలం పనులు చేయడము చేస్తా. అట్లాంటివి చేస్తానన్నమాట. రాయడం అనేది ఎప్పుడన్నా నేను ఖచ్చితంగా సండేలు ఉంటాయి. ఆ రోజులు గానీ, లేదా ఇప్పుడు రకరకాల మీటింగ్‌లు ఉంటాయి వెళ్తాం. ఓకే. కానీ ఎక్కడ మనము వేరే పనులు అంటే చేసినా, వేరే పనులంటే ఓన్లీ అది గూడా దందాలు చేయడం, బిజినెస్ అట్లాంటివి గాదు. మన మన ఇంటి పని. ఇంటి ఓకే. పనులే. ఓకే. లేదా మన అభిరుచి అయినటువంటి రచన చేయొచ్చు. కానీ ఉద్యోగ ధర్మానికి ఎక్కడ గూడా ఆటంకం కలగద్దు. ఓకే. అట్లా ఆటంకం కలగకుండా ఇవి చేసుకోవాలి. ఓకే. తప్పేం కాదు. ఓకే సార్. మీ కానీ దందాలు చేయొద్దు, ఓకే. బిజినెస్ చేయొద్దు, ఓకే. చిట్టీలు నడపొద్దు. ఇది హ్మ్. కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ అది పిల్లలకి అన్యాయం చేసినట్టు. అది ఉద్యోగ ధర్మం కాదు నా ఉద్దేశం. అవును. అవును. కరెక్ట్. అట్లా అన్నమాట. తర్వాత ఇంకోటి ఉద్యోగాన్ని వదిలేసి రకరకాల పనులు చేయడం అనేది ఉండద్దు. అది కూడా చేయొద్దు. ఓకే. ఎందుకంటే ఉద్యోగ ధర్మం అనేది కరెక్ట్‌గా అక్కడ మనం పని చేసి మిగతా ఉన్న టైంలో అంటే అది కూడా మనకు వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా కొన్ని నియమాలుంటాయి. దాని ప్రకారమే మెలుకోవాలి. ప్రభుత్వాధీనంలో ఉంటాం కాబట్టి దాని ప్రకారం చేయాలి. ఓకే. ఓకే సార్. మీరు దీంతో పాటు ఫార్మింగ్ కూడా చేస్తారు. అంటే వ్యవసాయం కూడా చేస్తాం. ఓకే. అంటే మన పని ఓ 2 గంటల గంట హ్మ్. అలా చేస్తాం కాబట్టి అది రచన చేయడం అంటే ఖాళీగా ఉన్న సమయంలో రాస్తాం. హ్మ్. అది కూడా ఏందంటే నాకు లిటరేచర్ తెలుగు సాహిత్యము దానికి అంటే భాషా బోధనకి సంబంధం ఉంటది కాబట్టి అది సాహిత్యంలో నేను తప్పకుండా అది ఎంత చదివితే అంత మంచిది. పిల్లలకు కూడా ఎక్కువ నాలెడ్జ్‌ని ఇవ్వచ్చు మనం. అంటే సరే మీరు మొదటిసారి అంటే ఫస్ట్ టైం మీరు కలం పట్టినటువంటి రోజు గుర్తుందా మీకు? ఉంది. ఎందుకంటే నేను రాసింది 5వ తరగతిలో కాబట్టి అప్పుడు పొలం దగ్గరనే ఉన్నా నేను. ఓకే. ఎందుకంటే ఉరుములు ఉరుముతున్నాయి. తర్వాత వర్షం పడుతూ ఉంది. ఓకే. ఆ సమయంలోనే నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఆకాశ మేఘాలలో అరణులై చెరనులై గాలులై వీస్తుంటే మేఘాలై కదులుతుంటే వర్షమై కురిసెరా వర్షమై కురిసెరా. అప్పుడు దాంట్లో అట్లా రాసాను నేను. అప్పుడు చెరువులు నిండడం, కుంటలు ఓకే. నిండడం ఇదంతా కూడా అంటే మనం ప్రకృతిని అబ్జర్వ్ చేయడం, పరిశీలన ఓకే. చేయడం. ఆ ప్రకృతే మనల్ని కదిలించి ఒక కుని రాగ రూపంలో ఏదో ఒక పాట రూపంలో కైగట్టించింది. ఓకే. కైగట్టించడం అంటే అల్లడము, రాయడము. ఓకే. అట్లా నేను రాయడం జరిగింది. ఆ తర్వాత ఇక చాలా పిల్లల పాటలు ఎక్కువ రాసాను. జానపదాలు రాసాను. ఆ తర్వాత ఎస్సేలు, వ్యాసాలు బాగా రాసాను. అది. ఓకే సార్. మీరు ఇంతకుముందు పాట రాసిర్రుగా మీరు. హ్మ్. సో దీన్ని చూసి అంటే ఫస్ట్ మిమ్మల్ని అభినందించిన వ్యక్తి ఎవరు? అభినందించిందంటే మా మిత్రులే, తోటి ఓకే. స్నేహితులే. ఓకే. అంటే ఏదో కొన్ని రాగం పాడుతుంటే మంచిగా పాడుతున్నారు, మంచిగా ఇది నువ్వు రాసినావు అని చెప్పేసి అంటే సంబరపడ్డ సందర్భాలు. ఇక అట్లాగే తర్వాత చాలా అంటే బుక్స్ పిల్లల పాటలు రాస్తూ రాస్తూ ఒక చుక్చుకు రాయడం పుస్తకంగా వెళ్ళే ఓకే. ఓకే. తీసాను. ఓకే. దాంట్లో అప్పుడు పుస్తకాన్ని కూడా నేను అంటే చాలా పబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు ఓకే. డాక్టర్ శ్రీరామ్ రెడ్డి ముందు మాట రాయడం అవన్నీ జరిగినాయి. ఓకే. మేము చిన్నప్పుడు చుక్ రైలు ఆడుకుంటా అని తిరిగేది మేము. హ్మ్. అంటే మా చైల్డ్‌హుడ్‌లో నేను చిన్నప్పుడు. సో అది రాసింది మీరేనమాట. అంటే ఆ పేరు పెట్టుకున్నాను. ఓకే. అది చుక్ రైలు అంటే అంగి పట్టుకొని ఓకే. ఒకనొకరు పిల్లలు అంగి పట్టుకొని చుక్ రైలు ప్రయాణం చేస్తాయి కదా, అవును. చుక్ చుక్ అనే సౌండ్ వచ్చుకుంటూ చేస్తాయి కాబట్టి అంటే దానికి అట్లనే పేరు వచ్చింది చుక్ రైలు అని. ఓకే. అంటే అది పిల్లలు ఆడుకుంటారు కాబట్టి అట్లాగే దానికి చుక్ రైలు అనే పేరు ఉంటే బాగుంటుంది. అది బాల సాహిత్యం కాబట్టి అన్ని బాలలకు ఆటలకు సంబంధించినటువంటి పేర్లే పెడతాను. ఓకే. చుక్ రైలు, చెల్ గుర్రం, అదే చిర్రగోనె ఆడడం, చిర్రగోనె, చెట్టిరిక, కోతికొమ్మచ్చి అంటారు. మన చెట్టిరికనే తెలంగాణ. అంటే ఇట్లా నారుమడి, మళ్ళీ అది మన పల్లెకు కల్చర్కి సంబంధించి సంస్కృతికి సంబంధించిన వ్యవసాయం. నారుమడి, వంగుడు దుంకుడు కానీ, గోళీలాట కానీ ఇట్లాంటి అన్ని కూడా పిల్లలకు సంబంధించి ఉంటాయి బాల సాహిత్యం. ఓకే.
అట్లా సరే ఇది గొడవ పిల్ల. మీరు ఇంత పాట రాసినాడు అభినందించిన వాళ్ళు చెప్పిన అంటే మీ స్నేహితులు అభినందించినా చెప్తారు. సో ఏంటంటే కొంతమంది ఇప్పుడు మీరు రాస్తే కొంతమంది కళ్ళు ఓర్వాయి అంటే కళ్ళు ఓర్వాయి అంటే కొంతమందికి నచ్చదు. సో కొంతమంది అరే నీకు అవసరమా అంటే ఏంటంటే నీకు అవసరమా అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ సాహిత్యం మీరు అన్నట్టు ఓర్వకపోవడం అనేది పక్క పెడితే సరే, ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది. అవును. అంటే ఏ రంగం తీసుకున్నా, రచయిత రంగం తీసుకున్నా, వ్యవసాయ రంగం తీసుకున్నా, నువ్వు ఉద్యోగ రంగం తీసుకున్నా, దేంట్లో అయినా పోటీ అనేది ఖచ్చితంగా అవును, ఉంటుంది. పోటీ ఉంటది. సరే, అది పోటీ ఉండడం మంచిదే, కానీ ఒకరినొకరు ప్రమాదం కాకుండా ఉంటే మంచిది. అవును. దాన్ని అంటే ఇతరులను ఇబ్బంది కలిగించడము, ఇతరులను వల్ల అంటే ఎదుగుదల ఇట్లాంటివి చేయొద్దు, అది కరెక్ట్ కాదు. అయితే పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో కూడా సాహిత్యంలో పోటీ అనేది ఉంటుంది, ఉండదని కాదు. అంటే వాళ్ళకంటే బాగా రాయాలి, వీళ్ళకంటే ఇంకా బాగా రాయాలి అనే ఆలోచన ఉండాలి. అట్లా తప్ప కానీ ఇతరులను ఇబ్బంది కలిగించాల్సిన పని చేయొద్దు, ఇందులో కాపీ కూడా చేయొద్దు. ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లా ఏంటంటే ఒకటి నేను రాస్తున్నప్పుడు మా మిత్రులు కూడా అంటే వాళ్ళు ఎట్లా అంటే సాహిత్యం అంటే ఇది రాస్తే తిండి పెడుతుందా, నీకు ఉపయోగపడుతుందా అట్లా అన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అని ఏం పెడుతుంది, నువ్వే ఇక్కడ తిండి చేయకుండా పని చేసుకునేటవి, నువ్వు ఇది రాస్తే దీని మీద సమయం వృధా చేస్తే నీకేమన్నా వస్తుందా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఎప్పుడు అట్లాంటివి పట్టించుకోలే. ఇది సమాజానికి, చైతన్యానికి, పిల్లల చైతన్యానికి అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒక జ్ఞాన వికాసంకు సంబంధించిన విషయం కాబట్టి దాన్ని ఎప్పుడు నేను వదిలిపెట్టలేను. ఓకే. సో ఏంటంటే మీరు ఇప్పుడు రాసిన తర్వాత మీకు ఎప్పుడైనా మొదటి పారితోషికం అంటే ఇంగ్లీష్ అంటే రెమ్యునరేషన్ ఎంత వచ్చింది మీకు ఫస్ట్? అట్లా అంటారా? నేను చుక్చురాయలు బుక్ అది అప్పుడు ఎంత అంటే దానికి రేటు పెట్టింది 15 రూపాయలు. ఓకే. 2001లో పుస్తకం తీసాను, 15 రూపాయలు కాబట్టి అది దాదాపుగా నాకు తెలిసి అయితే చాలా పుస్తకాలు అమ్ముడుపోయినాయి. అప్పుడు ఎంత అంటే 500 బుక్స్ వేసాం. ఓకే. 500 బుక్స్ వేస్తే అది మనకు రాయలసీమ పోయినాయి, కోస్తాంధ్ర పోయినాయి. ఓకే. దాన్ని పబ్లిష్ తర్వాత విశాలాంధ్ర వాళ్ళు తీసుకున్నారు. విశాలాంధ్ర బుక్ హౌస్ నుండి కూడా చాలా బుక్స్ సెల్ అయినాయి. చాలా ఎందుకంటే నాకు వాసాల నర్సయ్య కూడా ఆయన మెచ్చుకున్నాడు. దేవత వెంకటరాములు సిరిసిలో ఉంటే ఆయన అసలు మా పిల్లలు చాలా ఇది అలరిస్తుందా, చుచ్చురాయలు బాగా రాసినావు అన్న సందర్భం. తర్వాత ఇంకా చాలా మంది కూడా నాకు లెటర్ రాశారు, చుచ్చురాయలు పుస్తకం బాగుందని. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు పార్ట్ టైం గా ఏంటంటే టీచింగ్ చేసేది. ఆ స్కూల్ పిల్లలు అందరు చదివి నాకు లెటర్ రాశారు. ఇప్పటికి దాదాపుగా నాకు 200 కార్డ్స్ ఉన్నాయి, పోస్ట్ కార్డ్స్. అందరు కూడా ఈ చుచ్చురాయలు మీద వాళ్ళు అంటే దాన్ని విమర్శనాత్మకంగా అంటే దాన్ని ఎంత బాగుంది ఏంది అని రాశారు పిల్లలే. 8th, 9th, 10th పిల్లలు రాశారు. అది నేను మర్చిపోలేని సంఘటన. చాలా బాగుంది అని రాస్తారు పిల్లలు, చాలా మమ్మల్ని అలరించాయి అని. చాలా మంది కూడా నా బుక్స్ కొని నాకు డబ్బులు ఇచ్చారు. దాదాపుగా నాకు తెలిసి అప్పుడు ఒక 500 పైగా రూపాయలు వచ్చినాయి. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఓకే సార్. ఇప్పుడు అంటే మనీ ఆర్డర్ చేసేవారు. ఓకే. మనీ ఆర్డర్. ఓకే. ఇప్పుడు అంతా వాట్సాప్, ఫోన్ పే, గూగుల్ పేలు వచ్చినాయి, కానీ అప్పుడు మనీ ఆర్డర్ చేసేవారు. అట్లా డబ్బులు వచ్చినాయి, చాలా బుక్స్ పోయింది. ఓకే సార్. ఇప్పుడు మీరు రాసిన బుక్ మీ దగ్గర ఉందా? ఇప్పుడు ఇది నారుమడి. ఓకే. ఇది 2023లో బుక్ తీసాం. ఓకే. అంటే పిల్లలు కూడా ఇక్కడ నారు లాంటి వారు, మొలక. ఓకే. నారు లాంటి వారు. మనము ఎట్లా నారును ఏపుగా పెంచుతామో, నారును ఎంత జాగ్రత్తగా పెంచుతామో, నారు రోగం కలిగిన, నారు ఖరాబ్ అయినా, అది సరిగా ఎదగకున్నా పంట రాదు. అవును. అలాగే పిల్లలు కూడా బాల్యంలో చక్కగా ఉండాలి, ఏ రోగం లేకుండా పౌష్టికాహారం ఇవ్వాలి వాళ్ళకు, అంటే బలవర్ధకంగా ఉండాలి. పిల్లలు కూడా మంచి ఆరోగ్యంతోనే ఎదగాలి. తర్వాత ఆరోగ్యంతో పాటుగా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందించాలి. అట్లా బాల్యం నుండే చక్కగా అందించినప్పుడు అంటే నారునైతే ఎట్లా పెంచి మనం పంట తీస్తామో, ఈ పిల్లల పెంపకము, పిల్లలది కూడా అంత జాగ్రత్తగా జరగాలి. మంచి సమాజం తయారవుతుంది, మంచి పంటలు ఇస్తుంది, మంచి అంటే మంచి మనుషులు తయారవుతారు అనేది మన ఉద్దేశంతో ఈ నారుమడి అనేది అట్లా పెట్టాను. ఇవన్నీ వ్యాసాలు. నేను పిల్లలకు కవిత ఎట్లా రాయాలి, కథ ఎట్లా రాయాలి, వ్యాసం ఎట్లా రాయాలి, అలాగే నవలు ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఇవి సెమినార్లు ఇచ్చినటువంటి వ్యాసాలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తెచ్చాను. కాబట్టి ఇది నారుమడి అని మనం చెప్పుకోవచ్చు. సరే ఇప్పుడు మీరు బుక్ సేల్ చేసిరు, ఆ బుక్ సేల్ చేసి మీకు 500 రూపీస్ దాకా వచ్చినాయి. సో దాంతో అంటే ఆ పైసతో మీరు ఏం చేసేది సార్? మళ్ళీ నేను ఏం చేశానంటే మళ్ళీ ఎందుకంటే పుస్తకాల ప్రచురణకే ఉపయోగించాను ఆ డబ్బులు, వేరే దానికి ఉపయోగించాను. ఎందుకంటే అది నేను ఉల్టా పల్ట ఖర్చు పెట్టాను.
అంటే అవసరానికి అయితే ఖర్చు పెడతా. ఉమ్. అది 500 కావచ్చు, 5 లక్షలు కావచ్చు. ఆ, అవసరం ఉంది, ఆ దానివల్ల ఎక్కువ లాభం ఉందంటే ఖర్చు పెడతా. ఓకే దానివల్ల లాభం లేదంటే అక్కడ పెట్టాను. ఓకే. అది నా లక్ష్యం. సార్ మీరు రాసినటువంటి పుస్తకంలో మీ మనసుకు అంటే మీ మనసుకు అతుకునే పుస్తకం అంటే మీ మనసుకు దగ్గరైన పుస్తకం ఏంటిది? నేను రాసిన పుస్తకాలలో అంటే చుక్చుకురాయలు, చెల్చెల్ గుర్రం, చిర్రగోని ఇవన్నీ కూడా చాలా నాకు దగ్గరైనవే. ఓకే ఎందుకంటే నా మనసు అంటే నాకు ఏమంటామంటే దాంట్లో ఎంతో ఆనందంతో లేదా అనుభవంతో ఉమ్. రాస్తే కానీ అది రాలేవు. ఓకే అది మన బాల్యం, అలాగే బాలల మనసు, ఓకే బాలల లక్షణాలు అవన్నీ కూడా కనబడతాయి. కాబట్టి పిల్లల కోసం రాసిన అంటే నేను రాసిన ప్రతి పుస్తకం కూడా నాకు దగ్గరైందే. ఉమ్. ఎందుకంటే అది నేను రాసిన కాబట్టి. అంటే ఒక పుస్తకం, ఒక కవి పుస్తకం రాయాలంటే, ఒక కవిత రాయాలన్నా కూడా ఎంతో మేధోమథనం జరుగుతుంది. అవును. అది ఏదో ఒకేసారి వస్తుందని అనుకుంటాం. ఇప్పుడు చాలా మనకి ఇప్పుడు చార్జ్ పెట్టు లేకపోతే ఏఐ ద్వారానో వాళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా తీస్తే అది నాకు తెలిసి అది అంటే క్రియేటివిటీ అంతగా రాకపోవచ్చు, కానీ న్యాచురల్ అంటే కవి మెదడు నుండి వచ్చేది, రచయిత మెదడు నుండి వచ్చేది సహజంగా వస్తుంది అనమాట. అలా అనుభవం ద్వారా, పరిశీలన ద్వారా ఎంతో అంటే మనసు అంటే మెదడు సంఘర్షణకు గురై ఓకే లేదా ఆ ఆనందంలో మునిగి అట్లా వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా అంత అనుభవించి రాస్తారు. ఓకే కాబట్టి దాదాపుగా నేను అన్ని పిల్లలకు సంబంధించి రాశాను కాబట్టి దాదాపు ఆ పుస్తకాలన్నీ కూడా నాకు ఇష్టమైనవే. ఓకే పిల్లలకు సంబంధించి అంటే నాకు పిల్లలంటే బాగా ఇష్టం first. ఓకే అందుకే పిల్లల సాహిత్యం ఏదైనా కూడా నేను ఇష్టపడతాను. ఓకే బాగా నచ్చినాయి అంటే చుక్చుకురాయలు కానీ, చెల్ గుర్రం, చిర్రకోనే ఇవన్నీ. తర్వాత ఇంకోటి మధ్యలో రాసింది బతుకమ్మ. ఓకే అది బతుకమ్మ. కూడా బతుకమ్మ కూడా మంచి స్టోరీ. ఓకే అది రీటూ రూమ్ వాళ్ళు ప్రింట్ చేశారు. అది కూడా బాగా నచ్చిన పుస్తకం. ఓకే అది బతుకమ్మ. చాలా మిగతా ఇంకా ఎన్ని 100 భాషల్లోకి వెళ్తుందని అన్నారు వాళ్ళు. ఓకే తెలుగులో ప్రింట్ చేశారు, దాదాపుగా ఈ పుస్తకాలు ప్రింట్ చేశారు వాళ్ళు. ఇంకా భవిష్యత్తులో అది ఇంకా వేరే వేరే భాషల్లోకి వెళ్తాయి. ఓకే సార్, ఆ బతుకమ్మ పుస్తకం ఇప్పుడు ఉందా మీ దగ్గర? ఇది బతుకమ్మ సంబంధించినటువంటి పుస్తకం. ఇది చాలా ఇది నాకు వీళ్ళు రాసిన తర్వాత రీటూ రూమ్ వాళ్ళు, ఇది రీటూ రూమ్. ఈ బతుకమ్మ పుస్తకము నాకు ఎందుకంటే SCRT వాళ్ళు వర్క్షాప్ పెట్టారు హైదరాబాద్ Okay. హోటల్లో. పెట్టినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, నన్ను కూడా ఆహ్వానించారు. మ్మ్హ్మ్. దాంట్లో ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చాలా మంది రచయితలు కూడా, బాల సాహిత్యకారులు వచ్చారు. దాదాపు నేను 20 కథల వరకు ఇచ్చాను వాళ్ళకి. ఓకే వాళ్ళు దాంట్లో బతుకమ్మను సెలెక్ట్ చేస్తారు. ఓకే ఆహా అంటే ఈ బతుకమ్మ అనేది చాలా అంటే కొద్ది అంటే 20 లైన్ల లోపే ఉంటాయి, కానీ కథ ఇది చిన్నపిల్లలకి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉపయోగపడే పుస్తకం ఇది. ఓకే అంటే దీంట్లో ఎందుకంటే పిల్లలు వాళ్ళు బొమ్మలు వేయించారు, పిల్లలకు సంబంధించిన బొమ్మలే ఉంటాయి దీంట్లో. మ్మ్. విభా సూర్య, ఈమె చెన్నై, ఓకే మద్రాస్ చెందినటువంటి ఆమె చెన్నై. ఓకే అక్కడ ఆమె మరి లండన్ యూనివర్సిటీలో దాని మీద వాళ్ళు దాంట్లో PhD చేశారు. ఎందుకంటే ఆర్ట్కి సంబంధించిన దాంట్లో మ్మ్. దాంట్లో చేశారు కాబట్టి ఆమె ఈ బొమ్మలు వేసింది దీన్ని. ఓకే ఆహా ఎందుకంటే ఆమె బ్యాచులర్ డిగ్రీ అట విజువల్ ఆర్ట్స్ లో, ఆమె Okay. బ్యాచులర్ డిగ్రీ చెన్నైలో సెల్లా మేరీస్ ఇక్కడ. ఎందుకంటే నేనేంటంటే ఇప్పుడు బాల సాహిత్య రచయిత, ఉస్మానియా యూనివర్సిటీ PhD బాల సాహిత్యంలో పొందాను కాబట్టి మ్మ్హ్మ్. వాళ్ళు అట్లా నా కథను అంటే ఆమెతో బొమ్మలు వేయించారు, నేనేమో కథ రాశాను. మ్మ్. ఇది ప్రింట్ చేశారు. చాలా ఇది పేరు వచ్చింది నాకు. ఎందుకంటే ఇందులో ఒక్కొక్క కథ అంటే ఒక్కొక్క పదాన్ని చాలా పరిశీలన చేస్తారు. ఓకే పిల్లలకి ఇట్లా తంగెడనే పదం వచ్చింది కదా, ఏంటి గునుగపోలు వచ్చింది కదా, ఆ పదం వలన ఏమి ఉపయోగం, దానిది అసలు ఏంటిది అనేది అట్లా పరిశీలన చేస్తారు. అంటే దాని మీద ఎందుకంటే బాగా చర్చ జరుగుతుంది. ఓకే సార్, ఇది అంటే పిల్లలకు పెట్టేటప్పుడు ఒక్కొక్క వర్డ్ను బాగా ఆలోచిస్తారు. దానివల్ల నష్టమా లాభమా, ఆ పదాన్ని వాళ్ళకు ఉపయోగిస్తే ఏమన్నా పక్కదారి పట్టేది ఉందా, ఇట్లా ఆలోచించి చాలా నిర్ణయం చేసి అవి సెలెక్ట్ చేస్తారు. అట్లా ఈ కథను కూడా బాగా చర్చించి పెట్టడం జరిగింది. నాకు కూడా అనేక సార్లు ఫోన్ చేసి వాళ్ళు చర్చించిన తర్వాత మ్మ్. దీన్ని అంటే ముద్ర రూపంలో తీసుకొచ్చారు. ఓకే అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన ఇది పుస్తకం కూడా. ఇది వాసరేని పరిచయం సార్ అంటే బాల సాహిత్య రచయిత అంటారు, అంటే ఇతర సాహిత్యం రాయలేదా? అది ఎందుకంటే ఇతర సాహిత్యం కూడా రాసినాయి ఓకే చాలా. ఎందుకంటే బాల సాహిత్యం ఎక్కువ రాసినాయి కాబట్టి మ్మ్. ఆ బాల సాహిత్య రచయితగానే ఎక్కువ గుర్తింపు పొందాను. ఓకే ఇంకోటి ఏంటంటే ఇతర సాహిత్యం అంటే కవితలు రాస్తాను,
కథలు రాశాను, నవలలు రాశాను. తర్వాత మనకు ఓ స్వార్థ రాజకీయ నాయకులారా అప్పుడు వైలెంట్ చాలా అది, ఎందుకంటే చాలా మంది కూడా దాన్ని అసలు అరే ఇంత ఎట్లా రాయగలిగాడు ఈయన పిల్లల రచయిత కదా అని అన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అంత పేరు వచ్చింది. అంటే స్వార్థ రాజకీయ నాయకులు కొందరు పండుగలు కూడా అరే నిజంగా ఇట్లా ఉంటారా అని చెప్పేసి అన్న సందర్భాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ పాటలు రాస్తాను, తెలంగాణ ఉద్యమ జానపద గేయాలు రాస్తాను. కాబట్టి నేను రాయలేదని కాదు, ఇప్పుడు సమాజం గురించి రాస్తాను. సమాజం స్పృహ తప్పుతుంది, కాలం తన ప్రవాహంలో మార్పు జరుగుతున్న అనుభవం చెప్తుంది, నీతి నీరసించడం చూసి అవినీతి నవ్వుకుంటుంది, సత్య శ్రేయోధర్మాలు సాగరంలో పడి సహాయాన్ని నడిపిస్తున్నాయి, నిరుద్యోగం నింగి తారాగణం అధిగమిస్తుంది, అనుమేఘాలు వర్షిస్తానని ఆజ్ఞ సిద్ధంగా ఎదురుస్తుంది. ఇట్లాంటి కవితలు రాశాను. లేదా కదులుతుంది కాలం, కదుపుతుంది లోకం, కొరబడుతుంది సహనం, చొరబడుతుంది నూతనం, చిగురించాలి చిన్ని ఆశలు, చిందించాలి కవుల చురుకులు, కరిగించాలి రాతి గుండెలు, కదిలించాలి కీర్తి జెండాలు, అవినీతిని అంతం చేసి నియంతల పంతం చూసి సాగుతున్న దురంతం మాసి, కదులుదాము నూతనం కేసి, కర్షకుల గుండెల్లోన, కార్మికుల శ్రమల్లోన, పేదరికపు కేకల్లోన, అంటే నిరాశ సాగదు నూతనంలోన. ఇట్లా నేను అవి సమాజ చైతన్యం సంబంధించి కూడా రాశాను. తంగేడి చెట్టు, పచ్చని చీర కట్టుకొని, అంటే అది కూడా మన ఇట్లాంటి పచ్చని చీర కట్టుకొని తంగేడి చెట్టు మీద అద్భుతంగా రాశాను. 2001 పచ్చని చీర కట్టుకొని పసుపు మొఖాన రాసుకొని ఎర్రని కుంకుమ నీరులో వయ్యారంగా ఉన్నావు, కాళ్ళకు అందలేకున్నా కాళ్ళు మొగబోలేదు, కళ్ళతో నిన్నే చూస్తున్నా కాలం ఆగలేదు, గాలి ఏ పాటలు నీ చెవిలో వేసను, గాలి నీతో ఏమి గుసగుసలాడెను, సిగ్గుల బుగ్గల చిరునవ్వుతో నడుము మంచి నాట్యం చేశావు, తుమ్మెదలు నీతో ముచ్చటిస్తుంటే నాకు అసూయ కలిగింది, సూర్యుని వేడిమికి ముఖం కమిలిపోతుందని హృదయం కరిగింది, తంగేడు బతుకమ్మ నిన్ను చూసిన ఆ రూపం గుండెలో దాచుకుంటాను, మధుర జ్ఞాపకాల్లో స్మరించి నీతో ముచ్చటించుతాను, బతుకమ్మ పండుగకు నిన్ను చూసినప్పుడు, బతుకమ్మలో నీవు నిల్చున్నప్పుడు స్త్రీలు నీతో ఆడతారు, నీ పాటలు పాడతారు, తంగేడు పేరుతో తన్మయం చేస్తుంటే, పసుపు ఆరబోసిన ముఖం చూస్తుంటే, తెలంగాణ పల్లె వెలుగు కాంతం, తెలంగాణ ఇంటికి నిండు ముతైదు అని ఇట్లా మళ్ళీ చివరికి తంగేడు అనేది రాష్ట్ర పువ్వయింది. ఇప్పుడు తంగేడు చెట్టు మీద అంటే ఒక స్త్రీకి తర్వాత తంగేడు చెట్టుకి అంటే మానుష ధర్మారోపణం అంటారు సాహిత్యంలో, కవిత్వంలో. అట్లా చెట్టుకి, పుట్టకి, గంగకి, ఇట్లా నీళ్ళకి, దానికి దీనికి మన ఆపాదించి చెప్తారు, పర్వతాలకి మానుష ధర్మారోపణం అంటారు. అట్లా నేను దీన్ని అట్లా రాశాను. కాబట్టి అది 2001లో నాకు అది యూనివర్సిటీ బుక్ లో కూడా ఇది ప్రచురితమైంది. తెలంగాణ అంటే తంగేడు బతుకమ్మ కల్చర్ కాబట్టి రాశాను. అది అంటే వేరే రాశాను, చాలా ఉన్నాయి పాటలు, జానపదాలు చెప్పాను కదా. అంటే బాల సాహిత్యమే ఎక్కువ రాశాను, బాల సాహిత్యంలోనే ఎక్కువ ఉన్నాను కాబట్టి అంటే నాకంటే ఒక ప్రత్యేకత ఉండాలనేది నా కోరిక. అంటే మిగతా వారికంటే భిన్నంగా ఉండాలని ఒకటి ఉంటుంది. రెండవది నేను ఎంచుకునేది ఏంటంటే బాల సాహిత్యం ఎంచుకున్నాను. నేను జానపదమై వెళ్తే చాలా పేరు వచ్చేది. అంటే చాలా మందికి అంటే ఒక బాల సాహిత్య రచనగానే ఎక్కువ మంది తెలుసు కాబట్టి, ఎందుకు అంటే ఇంట్లో ఉన్నా కాబట్టి. వాస్తవంగా నేను జానపదాలు రాస్తే ఇంక చాలా పేరు వచ్చేది, చాలా మంచి మంచి పాటలు బయటకు వెళ్ళేవి. కానీ ఎందుకు ఏమో నేను పిల్లల కోసమే రాయాలి, పిల్లలది ముఖ్యం, సాహిత్యం కదా, బాల్యం ముఖ్యమైనది అంటే అన్ని ముఖ్యమైనవి కానీ పిల్లలకి బాగా రాయాలి. అందుకే బాల సాహిత్యాన్ని మేము అప్పుడు 2001 వరకు తక్కువ ఉండే బాల సాహిత్యం, ఇవాళ 2026 నడుస్తుంది. ఇప్పుడు బాల సాహిత్య విప్లవం వచ్చింది. అంటే మేము ఎంత కృషి చేస్తామంటే చాలా మంది ఇప్పుడు నేను మళ్ళీ బాల సాహిత్యంలో PhD చేస్తాను. అది ఎందుకంటే చేయాలని దాని మీద ఇంట్రెస్ట్. తర్వాత బాల సాహిత్యం ఎక్కువ వ్యాపింపజేయాలి, సమాజంలో ఒక మంచి అంటే సమాజం ఏర్పడాలంటే బాల సాహిత్యం అత్యవసరం అనేది నాకు తెలిసింది అనమాట. అంటే బాల్యాన్ని పట్టుకోవాలి, బాల్యమే ఇప్పుడు మనం ఇప్పుడు పెద్ద చెట్టుని వంచలేము, వ్యక్తులు పెద్దలైన తర్వాత వాళ్ళని ఏం చేయలేము. బాల్యంలోనే కరెక్ట్ వాళ్ళకి అన్ని మంచి విలువలు అందిస్తే వాళ్ళు ఎందుకు ఉత్తమ పౌరులు గారు, ఉత్తమ సమాజం ఎందుకు కాదు? అంటే బాల్యాన్ని పట్టుకోవాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అందుకే చాలా ముఖ్యమైనది అనమాట. అంటే బేసిక్ అనేది పునాది గట్టిగా ఉండాలి కాబట్టి బాల సాహిత్యాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అలాగే బాల సాహిత్యం ఇంకా రావాలి, దాన్ని వ్యాపింపజేయాలి. అంటే వాళ్ళ ప్రభుత్వాలు కృషి చేయాలి, తర్వాత ఉపాధ్యాయులు ఇంకా కృషి చేయాలి, తర్వాత రచయితలు కృషి చేయాలి. అంటే అందరూ కూడా కృషి చేస్తే బాల సాహిత్యం ఇంకా పిల్లలకు వ్యాపించి మంచి విలువలు ఏర్పడి, అంటే ఓన్లీ తెలుగులోనే అని కాదు, అన్ని ఇతర భాషల్లో, ఇతర రాష్ట్ర భాషల్లో, బహుభాషల్లో కూడా రావాలి బాల సాహిత్యం. అట్లా హిందీలో రావాలి. అట్లా నాకు హిందీలో కూడా ఇప్పుడు నాకు చుక్కు అనేది ట్రాన్స్లేట్ అయింది, పుస్తకం వస్తుంది త్వరలో. అంటే నా సాహిత్య బాల సాహిత్యం కూడా
మరాఠీలోకి వెళ్ళింది, హిందీలోకి వెళ్ళినాయి, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయినాయి, ఇతర భాషల్లో కూడా వస్తున్నాయి. ఓకే. అట్లా భవిష్యత్తులో ఇంకా వస్తుంది. సరే ఇప్పుడు మీరు మీ స్వార్థ రాజకీయ నాయకులను రాసిరుగా, ఉమ్. సో అంటే రాయడానికి మెయిన్ రీజన్ అంటే మెయిన్ కారణం ఏంటి అంటే? అంటే మా రాజకీయ నాయకులు ఉన్నారు, ఇప్పుడు చరణ్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఉమ్, ఆయన కిరాయి ఉన్నాడు, ఉమ్, కిరాయి ఉంటే బోకెలు తీసి బయటకు తీశారు. కిరాయి ఓకే. కట్టలేని పరిస్థితి. ఒక ప్రధాని ఎప్పుడు సరే అది సామాన్యంగా జీవించాడు ఎప్పుడు అంటే ఏ టైంలో? గతంలో, అంటే మనకు ఓకే 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 వెనకట. అప్పుడు చరణ్ సింగ్ ప్రధాని పనిచేసిండు ఆయన. ఉమ్, అంటే ఆయన కిరాయి ఉంటే కిరాయి కట్టలేని పరిస్థితి. ఒక ప్రధాని, దేశాన్ని పాలించిన రాజు అవును కిరాయి కట్టలేని పరిస్థితి ఉన్నాడు అంటే ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడు అవును అంటే ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టే కదా. అవును అంటే అట్లాంటి నిజాయితీ పనులు ఉన్నారు అని. ఒక అబ్దుల్ కలాం తీసుకుంటే ఎంత నిజాయితీగా సేవలు అందించారు. ఒక లాల్ బహదూర్ శాస్త్రి కూడా, ఆయనకి ఇల్లు లేదు, నివాసం లేదు. ఉమ్, అంటే అట్లాంటి వాళ్ళు పరిపాలించారు ఈ భారతదేశాన్ని. అంటే గొప్ప మేధావులు, రూపాయి ఆశించకుండా ప్రజల కోసం, ప్రజలే బాగుపడాలి, ప్రజలు చైతన్యం కావాలి, ప్రజలు అభివృద్ధి చెందాలని పాలించినటువంటి రాజులు ఉన్నటువంటి దేశం ఇది. ఓకే. అశోకుడు పాలించినటువంటి, అవును అంటే అతడు పరిపాలన అంటే అంత బౌద్ధము వ్యాపింపజేసి, ఉమ్, అంటే ఒక అహింస అనేది ఉండాలని అట్లా పరిపాలించినటువంటి చాలా మంది ఉన్నారు. కాబట్టి అట్లా, ఎందుకంటే ఇవన్నీ ఎట్లా అంటే విలువలు ఉండాలి, విలువలు ఉంటే అవును. అట్లా చేయగలరు అవును. ఇద్దరు అర్థం అనమాట. సరే ఇది మీరు చుక్చుక్రాయలు అనే పుస్తకం రాసిన అంటారు కదా, సో అది సరే ఇప్పుడు మీ దగ్గర ఉందా పుస్తకం చుక్చుక్రాయలు? చుక్చుకురాయిలు ఉంది కానీ ఇది చాలా ఉమ్, ఇది చుక్చుకురాయిలే కానీ అది నా దగ్గర బుక్స్ లేవు ఇప్పుడు ఎక్కువ. ఓకే ఇది నా మొదటి పుస్తకం. ఓకే చుక్చుకురాయిలు మొదటి పుస్తకం. మొదటి పుస్తకం. ఇది చాలా మంచి మంచి పాటలు ఇందులో రాస్తాను నేను. ఓకే. ఇది చాలా పేరు తెచ్చింది నాకు. అంటే సార్ ఇది మీకు ఇది రావడానికి అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ చుక్చుక్రాయలు రాయడానికి? చుక్చుకురాయిలు రాయడానికి అంటే ఇక బాల్యం నుండి రాసిన, ఇవన్నీ 6వ తరగతి నుండి రాసిన అని చెప్పిన కదా. ఓకే ఓకే 2000 దాదాపు అంటే డిగ్రీ అయిపోయేదాకా నాకు అప్పటికి ఏంటంటే ఇంకా పబ్లిషర్స్ కానీ రచయిత సంఘాలు పరిచయాలు లేవు. ఓకే. ఉంటే నాది ఇంకా బాల్యంలో వచ్చాయి. ఇప్పుడు నా బాల సాహిత్యం నేను చెప్పాను కదా, ఉమ్, బాల సాహిత్యం ఒక విప్లవంలా వచ్చింది. వల్ల ప్రతి జిల్లాలో ఉంది, సిద్దిపేటలో కానీ. అసలు చాలా మంది రైటర్స్ తయారయ్యారు, పిల్లలు రచయితలు అయ్యారు, ఓకే. పిల్లలే వ్యాఖ్యానం చేస్తున్నారు. అవును మన లింగనపేటలో జరిగింది. మా గురువుగారు కసిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు. ఆ అమ్మాయి, ఒక అమ్మాయి రాసింది 10th క్లాస్ అమ్మాయి. అంటే ఇవాళ పిల్లలే అద్భుతంగా రాస్తున్నారు, పిల్లలకి ఏం కావాలన్నా పిల్లలే రాస్తున్నారు. అవును అంటే ఆ స్థాయికి వెళ్ళాం. పిల్లలకి ఏ వస్తువు కావాలన్నా పిల్లలు రాసుకుంటున్నారు. ఉమ్, ఉమ్, అది చాలా గొప్ప పరిణామం. పెద్దలు పిల్లల కోసం రాస్తారు అవును కాదు, పిల్లలు పిల్లల కోసం పిల్లలు రాసుకుంటున్నారు. అది గొప్ప ఓకే. పరిణామం. అవును అంటే అవును ఇవాళ బాల సాహిత్యం అంత వ్యాపించింది అని చెప్పొచ్చు. ఉమ్, తెలంగాణ, ఆంధ్రాలో దాదాపుగా 450కి పైగా బడి పిల్లల పుస్తకాలు వచ్చినాయంటే చిన్న విషయం కాదు. ఓకే. అంటే అట్లా వచ్చిందంటే 20 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల క్రితం ఇంత బాల సాహిత్యం లేదు. ఉమ్, అంటే దానికి మాలాంటి రచయితలం, మాలాంటి బాల సాహిత్య పరిశోధకులం, మేము చాలా విస్తృతంగా దీన్ని వ్యాపింపజేస్తాం. ఉమ్, నేను కూడా ఖాళీ ఉంటే స్కూల్లోకి వెళ్తాను, పిల్లలకి ఏదో ఒకటి కథ, నవల ఎటు రాయాలి, ఏం చేయాలి, ఓకే అసలు విలువల గురించి వాటి గురించి చెప్తూనే ఉంటాను నేను. ఓకే దాదాపుగా ఈ మధ్యలో నేను ఒక 10 స్కూళ్ళు తిరిగాను. ఓకే 10 దాదాపుగా ఈ ఎండాకాలంలో కూడా, నేను అంతకుముందు మార్చిలో కూడా తిరిగాను నేను. అంటే మనకు ఎక్కడ కొంచెం వెసులుబాటు ఉంటే, ఉమ్, ఖాళీగా ఉన్న సమయాన్ని మేము ఏం చేస్తామంటే వృధా చేయకుండా, అది పాఠశాల వెళ్ళడం, ఉమ్, వాళ్ళకి ఏదైనా ఒకటి చెప్పాలి, వాళ్ళని కూడా చైతన్యం చేయాలి అని అట్లా మమ్మల్ని ఉపయోగించుకుంటారు కూడా. అట్లాగే మేము కూడా చెప్తాం పిల్లలకి. ఓకే. అది సార్ ఇది మీ బాల్యానికి నేటి బాల్యానికి ఉన్న తేడా ఏంటి సార్? మా బాల్యానికి నేటి బాల్యానికి ఉన్న తేడా ఏంటంటే, మా బాల్యంలో సహజంగా పెరిగాం, ఓకే సహజంగా ఆడుకున్నాం. ఓకే అంటే కొంచెం కృత్రిమత్వం వచ్చింది, కృత్రిమత్వం అంటాము దీన్ని, అంటే న్యాచురాలిటీ పోయింది ఇప్పుడు ఓకే. బాల్యానికి. ఆహా, అప్పుడు బాల్యం ఏంటంటే, మేము ఇప్పుడు చెరువుల్లో దూకేది, చెరువుల్లో ఈత కొట్టేది, ఉమ్, మునిగి ఈత తేలిద కొట్టేది. అవును అసలు గంటల తరబడే చెరువులో ఉండేది. అవును అవును ఇప్పుడు పిల్లలు ఉంటారు, గంటల తరబడి ఉండలేదు. ఉంటలేదు. కనీసం అట్లా పోవడానికి కూడా భయపడతారు. చెరువు అంటే భయం, నీళ్ళంటే భయం. అట్లా ఉమ్, ఉమ్, అంటే పిల్లలకి అంటే స్వేచ్ఛ ఇవ్వాలి, అంటే ఆ సేమ్ టైంలో నేర్పాలి, వాళ్ళకి ఈతలు నేర్పాలి. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఆడాలి. ఇప్పుడు ఏంటంటే పుస్తకం పట్టు చదువు, పుస్తకం పట్టు చదువు, రాయి చదువు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చదవడం రాయడం కాదు, సహజంగా కూడా ప్రకృతిలోని అనేక విషయాలు, ప్రకృతి కూడా మనకు ఒక విద్యాలయం లాంటిది, సమాజం పెద్ద గ్రంథాలయం, దాని నుండి చాలా నేర్చుకుంటాం కదా. అవును వీళ్ళేమంటే పుస్తకాల్లోనే నాలెడ్జ్ ఉందన్నట్టుగా అట్లా మళ్ళీ సెల్ ఫోన్ కనెక్ట్ అయ్యారు. అదొకటి, అవును సెల్ ఫోన్ కు టీవీలకు అంకితం కావద్దు. అంటే చూడాలి, ఎంత కొంత సమయం ఉపయోగించుకోవాలి, కానీ పూర్తి దాని మీద ఉండకుండా ఉమ్, సహజంగా పెరగాలి. ఇప్పుడు బాల్యం ఏంటంటే, మా బాల్యం ఏంటంటే సహజంగా పెరిగింది. మేము ఆటలాడుకున్నాం, చిర్రగూని, గోటీలు,
తర్వాత వంగుడు దుంగుడు కానీ, చారుపత్తరు కానీ, రకరకాల ఆట. ఏ పండుగలైనా బతుకమ్మ పండుగ పూలు తేవడం, అంటే అడవిలో ఎట్లా వెళ్తాం, ఎట్లా వస్తాం అనేది సహజంగా అనుభవం అయితే తేవడం ఎట్లా, దానికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దాని అనుభవాలు వచ్చేస్తాయి. ఈ దొంగ పోలీసు ఆడుకోవడం, దాని ద్వారా కూడా ఒకటి నేర్చుకుంటాం మనం. అంటే ఎట్లా తప్పించుకోవాలి, ఏం చేయాలని, లేకపోతే దొంగను ఎట్లా పట్టుకోవచ్చు అని అట్లా కూడా పోలీసు అట్లా తెలుస్తుంది. అంటే వంగుడు దుంగడం ద్వారా, ఎగిరి దుంగడం, తెట్ల మిగిలి దుంగడం, చాలా గోళ్ళ మిగిలి దుంగడం బాగా చిన్నప్పుడే అట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అంటే అంత న్యాచురల్ గా చెట్లు ఎక్కడం, చెట్లు ఎక్కడం అనేది సాధ్యం కాదు. వాళ్ళు చెట్లు చెట్లు ఎట్ల ఎక్కాలంటారు అనమాట. అంటే ఎంత రాదు. అప్పుడు చాలా కోతుల్లాగా వాకేది, అసలు తాడి చెట్లు ఎక్కేది, అంత స్పీడ్ గా వెళ్ళేది. అంటే అది న్యాచురాలిటీ, సహజత్వం. కాబట్టి అప్పుడు ఆటలు అన్నీ కూడా కోలాటలు కానీ, ఇంకా రకరకాల ఆటలు ఆడేది. భూమి ఆడేది, కబడ్డీ, ఖోఖో, ఇవన్నీ కూడా ఆడేది. చాలా న్యాచురల్ గా ఆడేది. కాబట్టి శారీరకమైనటువంటి శ్రమ జరుగుతుంది, దాని ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటుంది. అవును. తర్వాత మానసిక వికాసం కూడా జరుగుతుంది. మెంటల్ గా మనం ఫ్రీ అయిపోతాం. అంటే శారీరకంగా ఎప్పుడైతే మనకు వ్యాయామం జరిగిందో మానసికంగా ఫ్రీ అవుతాం, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. కానీ ఇప్పుడు పిల్లలు కూర్చొని గంటల తరబడి కూర్చొని రాస్తున్నారు. ఇంకోటి చిన్న పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు పిల్లలకి పుస్తకాల మోత ఎక్కువ అయిపోయింది. దాంతో నడుములు వంగిపోవడం, లేత చేతులు కానీ, లేత బొక్కలు అంటాం, ఆ వీపుల మీద వంగితే మొత్తాన్ని కూడా అసలు మన హమాలి లెక్క అయిపోయింది. దాంతో వాళ్ళ రకరకాల రోగాలు కూడా వస్తాయి. అంటే అన్ని పుస్తకాలు ఉండద్దు నాకు తెలిసి. అప్పుడు కూడా ఏంటంటే ఆడుతూ పాడుతూ చదవడం, క్రీడా పద్ధతిలో చదవడం అట్లా ఉండేది. అంటే మనకు అంటే ఉన్నాయి పద్ధతులు, కానీ ఇంకా దాని మీద అధ్యయనం జరగాలి. పిల్లలకి ఏదైతే బాగుంటుంది అధ్యయనం జరిగి ఆ సిలబస్ పెట్టి, వీళ్ళలో సంబంధించినటువంటిది పెట్టి, దాన్ని ఇంకా ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్యూచర్లో చేస్తారేమని అనుకుంటున్నాను. ఓకే సార్ ఇప్పుడున్న జనరేషన్, అంటే ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ అంటారు దీన్ని. సో ఇంగ్లీష్ చెప్పిన జెన్జీ కిడ్స్ అంటారు. ఇప్పుడున్న పిల్లలకి, ఇప్పుడున్న బాల్యానికి ఎటువంటి సాహిత్యం కావాలి? అంటే ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడున్న పిల్లలకి ఎటువంటి సాహిత్యం కావాలి? ఇప్పటి పిల్లలకంటే ఇప్పుడు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం, టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి టెక్నాలజీ రూపంలోనే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, టెక్నాలజీ రూపంలో వెళ్ళిపోతుంది. అంటే ఇట్లాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు, టీవీల ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ. లేకపోతే సాంకేతికతను ఉపయోగించాలి, కానీ ఎంత అవసరమో అంతే ఉపయోగించాలి. ఎక్కువ దానికి అడిక్ట్ అయినప్పుడు మన కళ్ళు ఖరాబ్ కావడం, లేదా మానసికంగా మెంటల్ స్ట్రెస్, ఒత్తిడి, రకరకాల శారీరక మళ్ళీ మానసికమైనటువంటి వ్యాధులు రావడం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవల్ల ఇంత డెవలప్ అయిన అమెరికా డెవలప్ అయింది అంటారు కదా, మరి అంత డెవలప్ అయినటువంటి కంట్రీలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుక్ చేత పట్టుకొని వాళ్ళు రైళ్లలో, బస్సులలో చదువుతున్నారు ఇప్పటికి. అంటే మనము ఓన్లీ సెల్లులు పట్టుకుని కంప్యూటర్ చదివితే చదవని కాదు. అంటే బుక్స్ కూడా మనం బుక్స్ రూపంలో చదివితే ఎందుకంటే క్రియేటివిటీ ఎక్కువ పెరుగుతుంది మనకు ఈ సెల్ల కంటే, కంప్యూటర్ల కంటే. అంటే వీటిని ఉపయోగించుకోవాలి సాంకేతికంగా మనకు ఎటువంటి ఇంకా పరిశోధన జరగాలి. అంటే ఏంటంటే పరిశోధనలో అంటే మన కంటికి, శరీరానికి, అంటే మానసికంగా ఇబ్బంది కాకుండా ఉండే, అంటే ఆ పరిశోధన జరిగి అట్లా మనం చదివేటటువంటి పరిస్థితులు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అట్లా రావాలి. తర్వాత సహజంగా బుక్స్ ఉపయోగించాలి, బుక్స్ రీడ్ చేయాలి. సార్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది, దానికి ముందున్న పరిస్థితులు చెప్పండి. అంటే మనకు తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది? అట్లే మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తారు కదా. ఓకే. దాదాపు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మనకు బాంబే రాష్ట్రం అని, మద్రాస్ రాష్ట్రం అని, ఒరిస్సా రాష్ట్రం అని, ఇట్లా బెంగాల్ రాష్ట్రం అని. అంటే బెంగాల్, తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ విడిపోయి ఇవాళ బంగ్లాదేశ్ అయింది అది. తర్వాత బాంబే అంటే మళ్ళీ గుజరాత్, బాంబే ఇవన్నీ కలిసి ఉండేప్పుడు. తర్వాత ఇక్కడ మద్రాస్ అన్నప్పుడు తెలుగు, అంటే ఇప్పుడు ఆంధ్ర, తర్వాత మద్రాస్, ఇవన్నీ కలిసి ఉండే. అంటే ఇట్లా అప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని రాష్ట్రాలు చేసుకుని వాళ్ళు మొత్తం పరిపాలన చేశారు. ఇక్కడ మనకేమో నిజాం గవర్నమెంట్ ఉండే. నిజాం గవర్నమెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళకు కప్పం కడుతూ ఇక్కడ వీళ్ళు కూడా అంటే స్వయంగా పరిపాలన చేసుకున్నారు నిజాం. కాబట్టి అదే ఇది సేమ్ టైం అక్కడ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు మొత్తానికి స్వాతంత్రం వచ్చింది 47 ఆగస్టు 15 వచ్చిన తర్వాత మళ్ళీ మన రాజ్యాంగం మనకు రాయడము ఇవన్నీ కూడా జరిగినాయి. మనకి ఎలక్షన్ జరగడము, దాంట్లో మళ్ళీ భారత రాజ్యాంగం రాయడం, దానికి ముసాది కమిటీ, అంబేద్కర్ చైర్మన్ కావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. తర్వాత ఏమైందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం అనేది కూడా వచ్చింది. దానికి భాష అంటే ఏ భాష మాట్లాడే వాళ్ళకు ఆ రాష్ట్రం ఏర్పాటు చేయాలని అట్లా ఉద్యమాలు జరిగినాయి. దానిలో భాగంగా ఏమైందంటే
మద్రాస్లో ఆంధ్ర కలిసి ఉంది కాబట్టి ఓకే అంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ చిన్న చూపు చూస్తున్నారు మద్రాసులో. తెలుగు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు, మాకు ఉద్యోగాలలో అన్యాయం జరిగింది అంటే రకరకాల వాళ్ళు అక్కడ ఎలిగేషన్ అంటే అక్కడ లేవనెత్తారు. ఓకే తర్వాత ఏంటంటే గుంటూరులో ఏదో బంట్రోతు ఉద్యోగం కోసం అక్కడ పంచాయతీ జరిగింది. ఓకే లొల్లి జరిగినప్పుడు అక్కడ ఇక్కడ వాళ్ళకి ఇయ్యలేదని తెలుగు వాళ్ళకి ఇయ్యలేదని అక్కడ లొల్లి జరిగినప్పుడు వెంటనే అక్కడ పోరాటం జరిగింది. ఓకే మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని. అక్కడ ఆంధ్ర ఉద్యమం వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా. అప్పుడు పొట్టి శ్రీరాములు దానికి ప్రాణార్పణ చేశారు. కాబట్టి తర్వాత ఏమైందంటే ఇక్కడ నెహ్రూ వెళ్ళడం, తర్వాత పరిస్థితులు చక్కదిద్దడం, చివరికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చివరికి చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ వాళ్ళు డేరాల పరిపాలన జరిగింది. రాయలసీమ మళ్ళీ ఆంధ్ర కోస్తాంధ్ర రెండు కలిపి అక్కడ వాళ్ళు పరిపాలన చేసుకున్నారు. కానీ చాలా ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, రకరకాల డేరాలు వేసుకుని పరిపాలన జరిపారంటే అర్థం చేసుకోండి. అంటే శాసనసభ కూడా లేని పరిస్థితులలో అట్లా ఉంది. ఇక్కడ మనకేమో నిజాం పరిపాలన అంటే ఇక్కడ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది, ఉద్యమాలు జరిగినాయి, భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి. అట్లా ఈ ఉద్యమాలు జరిగిన నేపథ్యంలో రావినారాయణ రెడ్డి, బద్దెమల్లారెడ్డి, తర్వాత మనం కొమరం భీమన్, దొడ్డి కొమరయ్య ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ, మల్లు స్వరాజ్యం, మహిళలు కూడా చాలా మంది ఇక్కడ పోరాటం చేశారు. అట్లా ఇక్కడ చివరికి మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మళ్ళీ అంటే ఇక్కడ అటాక్ చేయడం, ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం చేసినప్పుడు దానికి ఎవరంటే టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రిగా ఉండే. మనకు తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం అని హైదరాబాద్ రాష్ట్రం అని ఏర్పాటు చేసినారు. దీనికి బూరుగుల రామకృష్ణరావు మొదటి ముఖ్యమంత్రి. అక్కడనేమో టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి, ఇక్కడ బూరుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి. సరే తర్వాత కాలంలో ఏమైందంటే ఇది మళ్ళీ కొందరు వాదులు ఏంటంటే అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు ఒకరు అని చెప్పేసి, లేదా విశాలాంధ్ర కావాలని అంటే రకరకాల కొందరు ఉద్యమాలు చేపట్టిన వాళ్ళు కొందరు అంటే అట్లా చివరికి దీన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో రకరకాల ఒప్పందాలు జరిగినాయి. తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు 1956 నవంబర్ 1. అంటే అంతకుముందు పెద్ద మనుషుల ఒప్పందం ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. అంటే తెలంగాణ ఎవరు అంటే ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి, లేకపోతే హోంశాఖ అన్న కీలక పోస్టులు ఇవ్వాలి ఇట్లా, లేకపోతే ఇక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి అయితే అక్కడ, ఇట్లా కొన్ని జరిగినాయి. కానీ అవన్నీ తర్వాత తుంగలో దొరికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ సేమ్ మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళకి ఎట్లా అన్యాయం జరిగిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగిందని పోరాటాలు వచ్చింది. అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు వచ్చినాయి. 69లో ఉద్యమం వచ్చింది. అంటే ఇట్లా మళ్ళీ వాళ్ళు అవన్నీ ఇప్పుడు చెప్పలేం కానీ చాలా చివరికి ఉద్యమాలు వచ్చినాయి. మనకి ఇక్కడ నీళ్లు నిధులు నియామకాల వాళ్ళు జయేంద్ర ఉద్యమం తేవడం ఇవన్నీ కూడా అంటే 69లో కూడా 11 మంది లోక్సభ స్థానాలు గెలిచినాయి ఇక్కడ తెలంగాణ. ఇవన్నీ జరిగినాయి. కానీ అప్పటికే అణచిపెట్టారు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని సూత్రాల ఏదో కొన్ని ప్రవేశపెట్టి తెలంగాణకి ఇది మెయిల్ చేస్తామని చెప్పేసరికి కానీ మొత్తానికి అప్పుడే అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 1997 నుండి మళ్ళీ అప్పుడు జనసభలు స్టార్ట్ కావడం, వరంగల్ సభ జరిగింది, సూర్యాపేటలో సభ జరిగింది. తెలంగాణ అట్లాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ మనకు బెల్లి లలిత లాంటి వాళ్ళు పాటలు పాడడం ఇక్కడ తెలంగాణలో అంటే చాలా ఉద్యమం చేసింది. అంటే ఇక్కడ తెలంగాణ కోసం జయశంకర్ లాంటి వాళ్ళు కానీ ఇంకా మేధావులు చాలా మంది కూడా, కాళోజీ నారాయణ లాంటి వాళ్ళు వీళ్ళందరూ పోరాటాలు చేశారు. అంటే తెలంగాణ రావాలని ఎంతో మంది మేధావులు, ఒకరే కాదు, పేర్లు చెప్పలేము, అందరూ మనకు తెలిసిందే. అట్లా పోరాటాలు జరిగినాయి. అంత పోరాటాలు జరిగినప్పుడు ఇక 97 నుండి 99 జనసభ జరగడం, మళ్ళీ ఇవన్నీ చాలా అనేక తెలంగాణ సంబంధించినటువంటి అనేక సభలు జరిగింది. దాంతో 2001లో మళ్ళీ ఏమనకు అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం, అంటే దానికి నాయకత్వం వహించడం. మిగతా అన్ని పార్టీలు కూడా అంటే దాదాపుగా అన్ని పార్టీలు అంటే అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ అయినప్పటికీ కూడా మిగతా పార్టీలన్నీ కూడా అంటే బీజేపీ కానీ సిపిఐ అన్ని కూడా దీనికి మద్దతు ఇవ్వడం కానీ కూడా జరిగింది. చివరికి అట్లా ఉద్యమం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొంటాం, అంటే అప్పుడు మేము కూడా ఉన్నాం, విద్యార్థులు ఇంకా చాలా మంది అట్లా పాల్గొన్నారు. అంటే అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమం, నిధులు నియామకాలు అనే దానికి ప్రత్యేకంగా ఉద్యమం జరిగింది. మనకు అన్యాయం జరిగింది. అట్లా చివరికి మనకు 2014లో తెలంగాణ సిద్ధించింది. సార్, విద్యా వైద్యంపై మీ అభిప్రాయం చెప్పండి. విద్యా వైద్యం అనేది అంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో, మారుమూల గ్రామంలోని ప్రతి ఒక్కరికి అందాలి అసలు విద్యా వైద్యం.
అది ప్రతి ఒక్క రైట్ హక్కు, విద్యా హక్కు చట్టం కూడా వచ్చింది. ఉమ్, ప్రతి పిల్లవాడు నిర్బంధ విద్య అనేది ప్రైమరీలో ఉంది ఇప్పుడు. ఉమ్, పిల్లవాళ్ళని అవును చదివించాలనేది. అవును. వైద్యం కూడా ప్రతి ఒక్కరికి అందాలి, ఉమ్, అంటే ఆ ఫెసిలిటీస్ కల్పించాలి. అంటే కొన్ని దేశాల్లో ఏంటంటే ఇవి ప్రభుత్వమే నిర్వహిస్తూ వేరే లేకుండా, ప్రైవేట్ లేకుండా కొన్ని దేశాల్లో ఉన్నాయని మనకు తెలిసింది. ఉమ్, అయితే మన దగ్గర కూడా ఏం చేయాలంటే విద్యా వైద్యము అనేది ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఓకే. విద్యా వైద్యం ఎక్కువ ఉచితాలు అనేది అంటే కొన్నిట్లో అవసరమే. ఇప్పుడు అంగవైకల్యంకి అవసరం, కొంత వృద్ధులకు అవసరం, అది ఓకే. కానీ కొన్ని మరి అంటే ఉచితాలు అనేది కూడా ఇచ్చి సోమర్లం చేయకుండా ఉమ్, ఉమ్, విద్యా వైద్యాన్ని ఎక్కువగా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చేతిలో తీసుకొని ప్రైవేట్ తగ్గించేయబడతాయి. ఓకే. అంటే భారతదేశం పెద్దది, అంటే ఈ ప్రైవేట్ లేకుండా నడవలేదు అనే పరిస్థితులు ఉన్నాయి మనకు. కానీ ఉమ్, అవి తగ్గించి ఏర్పడి దాన్ని అధ్యయనం చేసి ఎక్కువ విద్యా వైద్యం అనేది ఖచ్చితంగా పెంచాలి. అసలు ఓకే. విద్యా వైద్యం అనేది ఉచితంగా ఇస్తే ఇక ఏ ప్రాబ్లం, ఏ సమస్య ఉండదు. అన్ని వనరులు కల్పించి ఓకే. అసలు ప్రజలకు సమస్యలు అంటే ఉండదు. ఓకే. విద్యా వైద్యం అనేది ఉచితంగా. ఓకే. విద్యా వైద్యం కంపల్సరీ ఉండాలి, ఫ్రీ ఉండాలి. ప్రైవేట్ అనేది ఓకే. ఈ రెండు కూడా ప్రైవేట్ లో ఉండదు అసలు నాకు ఓకే. తెలిసి. విద్యా వైద్యం నా ఉంటే వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. ఇది ఓన్లీ గవర్నమెంట్ లోనే ఉండాలి. ఉమ్, అది అందరికి సమానంగా అంతది అవును. అట్లా అనమాట. వేరే అది డబ్బులు సమకూర్చుకోవడం దానికి ఎట్లా అనేది వేరే ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి. కానీ ఈ రెండు అయితే గవర్నమెంట్ లో ఉంటే, అవును అవును. అంటే ఇవాళ పేదవాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ వైద్యం ఎట్లా చేసుకోగలరు? ఉమ్, వాళ్ళు అవును ఇల్లు జాలమ్మినా కూడా రావు, అవును రావు. వాళ్ళు బతికించుకోలేరు. ఉమ్, అవును. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే లేవు. లేవు. కాబట్టి అందుకే విద్యా వైద్యం అనేది రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఏవైనా కూడా వాళ్ళ చేతిలో తీసుకొని ఉచితంగా అందిస్తే బెటర్గా మనం. అవును. అంటే డబ్బులు మరి వీటి కాకుండా ఎట్లా దాన్ని సమకూర్చుకోవాలని ఒక అధ్యయనం కమిటీ వేసి అధ్యయనం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే. ఓకే సార్, ఇది అంటే మీకు ఇప్పటివరకు వచ్చినటువంటి అవార్డులు చెప్పండి. అవార్డు బాల సాహిత్యంలో అవార్డులు అవునవును. సరే, సాహిత్యపరంగా వచ్చిన అవార్డులు నాకు జాతీయ సాహిత్య పరిషత్ యువ సాహిత్య పురస్కారం వచ్చింది. ఓకే. అది 2015లో వచ్చింది. 2015లోనే తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా కూడా ఉత్తమ సాహిత్యవేత్త పురస్కారం కూడా అందించారు. అప్పుడు Okay. పదవులు అందించింది గవర్నమెంటే, ప్రభుత్వం అందించింది. ఉమ్, తర్వాత నవీన బాలానంద పురస్కారం కూడా వచ్చింది. ఓకే. ఎప్పుడు సార్? నవీన బాలానంద 2023 అనుకుంటున్నా. ఓకే. అట్లాగే తర్వాత 2018 తెలుగు యూనివర్సిటీ పురస్కారం, కీర్తి పురస్కారం, బాల సాహిత్యంలో కీర్తి పురస్కారం అందించారు. ఓకే. అంటే అప్పుడు వైస్ ఛాన్సలర్ తంగిడి కిషన్ రావు గారు ఉన్నారు, ఆహా. మా గురువు గారు ఆయన. అంటే అప్పుడు నేను అప్లై చేసుకుంటే పరిశీలన చేసి అంటే అది నిర్ణయించడం, అది జడ్జిలో నాకు ఇచ్చారు. బాల సాహిత్య కీర్తి పురస్కారం వచ్చింది 5016 అట్లా ఇచ్చారు నాకు, 116. ఇంకా చాలా అవార్డులు రావడం, బిఎస్ రాములు పురస్కారం వచ్చింది. తర్వాత వాగ్దేవి పురస్కారం వచ్చింది. ఇంకా చాలా పురస్కారాలు వచ్చినాయి. వాసాల నరసయ్య బాల సాహిత్య పురస్కారం ఓకే. ఓకే. ఆహా. చాలా అవార్డ్స్, సత్కారాలు, అవార్డులు చాలా వచ్చినాయి. ఉమ్, అది పని చేసుకుంటూ వెళ్తాము, ఆటోమేటిక్గా అవి వస్తూనే ఉంటాయి. కావాలని ఎప్పుడు నేను కోరుకోలేదు. ఉమ్. సో సరే, ఏంటంటే మీరు బాల సాహిత్యంలో పరిశోధన చేసిరుగా, సో ఎట్లా సాగింది అంటే మీ జీవితం అట్లా బాల బాల సాహిత్యం? సాహిత్య పరిశోధన అనేది చాలా కష్టమైన భాగం. అసలు బాల సాహిత్యమే కష్టమైంది. ఓకే. చాలా మందికి ఇది తెలుసు, బాలలకు రాయడం కష్టమైన పని. అవును అవును. ఫస్ట్ పిల్లల సాహిత్యం రాయడం అనేది చాలా కష్టమైన పని. ఉమ్, ఉమ్, ఇప్పుడు పెద్దల సాహిత్యం రాయడము కొంత ఈజీ, కానీ పిల్లల కోసము పిల్లల స్థాయి దిగాలి, పిల్లల్ని అధ్యయనం చేయాలి, ఆ స్థాయికి తగ్గట్టు వస్తువు తీసుకోవాలి, ఆ స్థాయికి తగ్గట్టు రాయాలి, వాళ్ళ భాషను ఉపయోగించాలి. అవును. మరి పిల్లల సాహిత్యం రాయాలంటే కల్మషం లేకుండా ఉండాలి. ఉమ్, ఉమ్, అట్లా అవును. అన్నమాట. ఇవన్నీ ఉంటాయి, కష్టమైన పని. కానీ పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి, పిల్లల స్థాయికి దిగాలి, పిల్లలను పరిశీలన చేయాలి, పిల్లలకి ఏది అవసరం ఏది కాదు అనేది కూడా పరిశీలన చేయాలి. పిల్లలకి ఎట్లా రాస్తే వాళ్ళు చదవగలరు, వాళ్ళు దీనిపై శ్రద్ధ పెట్టగలరు, అట్లా పరిశీలన చేస్తే తప్ప పిల్లల సాహిత్యం రాయలేదు. కాబట్టి బాల సాహిత్యం అంటేనే మనకు దాశరథి గారు అంటారు, ఆపాత మధురంగా ఉండాలి, పండు ఒలిచి మామిడి పండు ఒలిచి నోట్లో, అంటే పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఉండాలని చెప్పేసి. అంటే ఇట్లా అరటిపండు నోట్లో ఒలిచినట్టు పెట్టినట్టు ఉండాలని, అట్లా ఉండాలి బాల సాహిత్యం అంటే. కాబట్టి అలాంటి బాల సాహిత్యమే ఎక్కువగా అంటే పిల్లలు ఆసక్తి చూపుతారు, పిల్లలు వింటారు కూడా, ఓకే. పిల్లలు చదువుతారు కూడా. సరే, మీ సో ఏంటంటే ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అవుతుంది, మన ప్రియదర్శిని, మన నాగదుర్గ, మన సిరిసిల్ల ఇడుపు కాగితం. సో దాని మీద అంటే కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. సో ఆంధ్ర వాళ్ళు ఏంటంటే కామెంట్లు పెడతా ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కామెంట్స్ పెడతా ఉన్నారు. సో దీన్ని కూడా మాకు అచ్చమైన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారా అని
కామెంట్స్ పెడతాను అంటే దాని మీద మీ అంటే దాని మీద మీ అచ్చమైన తెలుగు ఉద్దేశం ఏంటి? ఇడుపుగాయదమే అచ్చమైన తెలుగు. ఉమ్, ఇంకా మళ్ళా ఇప్పుడు విడాకులు, ఆకులు విడిపోవడం అని, ఆకులు విడి ఆకులు వాళ్ళు విడాకులు అంటారు, ఉమ్, ఉమ్, మన ఇడుపు కాయదం అంటారు. ఇడుపు అంటే ఈ ఇడుపు ఇప్పుడు విరిస్తే 2 అవుతాయి, అవును మనం కాగితం రాసుకుంటారు కల్తీ అక్కడ. అంతే. కాగితం తప్పేముంది, మన భాష సరైనదే. ఉమ్, ఇడుపు కాగితం అంటే తప్పేం కాదు, తెలంగాణ వ్యవహారిక భాష. కాబట్టి దాని గురించి ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన తెలంగాణలో అచ్చమైన తెలుగు పదాలు ఉంటాయి. అవును అవును మనం దాన్ని కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే, ఇప్పుడు గేదె అని చెప్పినప్పుడు వాళ్ళు మనం బర్రె అంటారు, సరైనదే కదా. అవును అంటే చాలా పదాలు, పేట, కోట, గోడ, ఇవన్నీ కూడా మన తెలుగు పదాలు అవును మనం సరిగా వాడుతున్నాం. అవ్వ బువ్వ తిన్నావా అంటున్నాం, అవ్వ అనే పదంకు. ఇంకా మళ్ళీ ఇప్పుడు దానికి ఇంకొకటి ఏంటంటే ప్రకృతి వికృతులు అని చెప్తారు, అది కూడా తప్పు. అవును అవ్వకు అమ్మ, అమ్మ అంటే అవ్వ వికృతి అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఉమ్, గేదెకు బర్రెను వికృతిగా చెప్పడం అది సరైన కాదు. ఉమ్, ఇది భాష వికృతి పదం కాదు, అది బర్రె వికృతి కాదు. బర్రె భాషా పదమే, తెలుగు భాషా పదం. ఓకే దాన్ని ఎట్లా అంటారు వాళ్ళు అంటే ఎట్లనే పుంటి కూర మన తెలుగు భాషా పదం, ఇక్కడ తెలంగాణ భాషా పదం ఇది. తర్వాత మనకు ఇక్కడ ఎందుకంటే చాలా పదాలు మీకు చెప్పాలి తెలంగాణ దాంట్లో. నలిమెల భాస్కర్ సార్ తెలంగాణ పదకోశం రాశారు. ఉమ్, నేను కూడా తెలంగాణ వ్యవహారిక భాషా పదానికి కొన్ని వివరణ ఇచ్చాను. ఉమ్, అంటే చాలా మంది మన నిఘంటువులు ఇప్పుడు కొన్ని వచ్చేసినాయి మన తెలంగాణ భాష మీద అసలు అద్భుతంగా వివరణ ఇచ్చారు. తెలంగాణ భాషనే అది, తెలుగు భాషనే. ఓకే వాళ్ళు ఇప్పుడు ఆనపకాయ సొరకాయ అంటారు, అవును. సొరకాయ అనేది వాళ్ళు అంటారు, మన ఆనపకాయ అంటాం. ఆనపకాయ అంటే తప్పేంది, తెలుగు భాషనే కదా, తెలంగాణ భాష అవును. పదమే కదా. అంటే తెలంగాణ అంటే వేరే భాష అని కాదు, తెలుగు భాష. నేను ఇంతకుముందు చెప్పు, తెలుగు ఆనం, తెలుగు ఆనం. భాష ఓకే పదం. అవును ఆనం అంటే ప్రాంతం, అంటే తెలుగు భాష మాట్లాడే ప్రాంతం అని అర్థం అంతే. అవును దాన్ని వాళ్ళు వక్రీకరించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే మన తెలంగాణ భాష మీద పట్టు లేకపోవడమే, ఉమ్, వాళ్ళకి తెలుగు ఇక్కడి భాష మీద పట్టు లేకపోవడం, ఇక్కడ భాష అంటే తెలియకపోవడము, అంటే వాళ్ళు అనుకునేదే భాష, మనం అనుకునే భాష అనుకోకపోవడం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అవును అవును అంటే మనం స్వచ్ఛంగా ఇప్పుడు నేను ఇంతకుముందు చిరువై గోనే ఉమ్, తప్పేం కాదు, తప్పేం కాదు. చెట్టిరుక అంట, చెట్టురుక అంటే మనం తప్పేముంది. చెట్టురుక అంటే చెట్టుకు పైకి ఉరికి ఆడేటటువంటి ఆట. అవును వాళ్ళు కోతి కొమ్మచ్చి అంటారు, అంటే కోతి కొమ్మచ్చి అంటే కొమ్మ మీద కోతి వచ్చింది ఆడే ఆట అని వాళ్ళు అంటారు. తప్పు, వాళ్ళది వాళ్ళ భాష. ఆంధ్ర భాష అంటే అది ఓకే, తప్పు కాదు. మనం ఇక్కడ చెట్టిరుక అన్నప్పుడు తప్పేముంది, తప్పలేదు. తప్పు లేదు. అంటే ఇది చెట్టురుక అని వ్యవహారికంలో అంటాం. అంటే మనకి చాలా పదాలు కూడా తెలంగాణ భాషా పదాలు సరైనవే, అవును వాళ్ళకి తెలియకపోవడం వలన దాని మీద కామెంట్ పెట్టడం. అవును అయితే ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మన 10 జిల్లాల భాష పోయింది, ఉమ్, ఒక 2.5 జిల్లాల భాషనే కోస్తాంధ్ర ఏమంటామంటే అక్కడ గుంటూరు, కృష్ణా, నెల్లూరు భాషనే వాళ్ళు ఇక్కడ మొత్తం సినిమాలలో పత్రికలలో వ్యాపించింది. కాబట్టి అవును అది విన్న తర్వాత, అది చదివిన తర్వాత ఈ భాష వాళ్ళకు మొరటుగా అనిపించింది. కానీ వాస్తవంగా మన భాషనే, అవును తెలుగు భాషనే. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకోమని ఒక విజ్ఞానం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంతే. అవును. ఆ. ఓకే సార్, ఇది లాస్ట్గా మనం ముగించే ముందు ఉమ్. సో ఏంటంటే ఇప్పుడు జనరేషన్ అంటే జెన్జీ కిడ్స్కి, ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి వాళ్ళ పిల్లల గురించి అంటే మీరేమేమి అంటే ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి తల్లిదండ్రులు? ఖచ్చితంగా ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే పిల్లలు. ఎందుకంటే సెల్ ఫోన్ ఎక్కువ పట్టనియద్దు. ఉమ్, అంటే చదువుతున్నారా లేదా వాళ్ళ పరిశీలన ఒక గంట కనిపెట్టాలి. ఉమ్, తర్వాత వాళ్ళు పాఠశాలకు వెళ్తున్నారా లేదా అని చూడాలి. అవును తర్వాత ఇంకోటి వాళ్ళను ఆటను ఆడనియాలి ఉమ్, సహజంగా. అంటే పట్టణాలలో ఆడడం కష్టమైపోయింది, తగ్గింది. కానీ పల్లెటూళ్ళల్లో పిల్లలు ఇప్పటికి కొందరు ఆడుతున్నారు. అవును. పిల్లల్లో ఇప్పుడు మడిగడ్డల్లో అంటారు, లేదా పొలాల్లో వాళ్ళు ప్లే గ్రౌండ్ అంటే ఆ గ్రౌండ్కి వెళ్ళి ఆ క్రికెట్, వాలీబాల్, రకరకాల ఇంకా చిన్న గోటీలు కూడా ఆడుతున్నారు పల్లెటూళ్ళలో అక్కడక్కడ. అంటే అవును. ఆ స్వేచ్ఛగా వాళ్ళని ఎదిగనియాలి పిల్లల్ని. ఓకే చెప్తూనే వాళ్ళకి విలువలు నేర్పించాలి. తల్లి అంటే ఏంది, తండ్రి అంటే ఏంది, తర్వాత ఒక అన్న అంటే ఏంటి, తమ్ముడు అంటే ఏంటి, బంధువులతో ఎట్లా మాట్లాడు, ఊరితో ఎట్లా మాట్లాడు. ఉమ్, చాలా మందికి కూడా భాషనం వస్తలేదు, అంటే మాట్లాడేది కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తలేదు. అవును అవును కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయాలి పిల్లల్లో. ఓకే చాలా ముఖ్యమైనది. సో అవును. మాట్లాడే విధానం వస్తలేదు, అంటే పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే అది తల్లిదండ్రులు ప్రథమ పాఠశాల ఏదంటే కుటుంబమే. ఉమ్, ప్రథమ పాఠశాల ప్రైమరీ స్కూల్ ఏదంటే ఫస్ట్ కుటుంబం, హౌస్, అవును ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో అందరూ కూడా చక్కగా ఉండాలి. అంటే తల్లి తండ్రి, అందుకే తల్లి తండ్రి నిర్లక్ష్యం పనికిరాదు. ఉమ్, తల్లిదండ్రి ఖచ్చితంగా పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఓన్లీ వాళ్ళు పని చేయడం అని కాకుండా వాళ్ళు కన్నటువంటి పిల్లల పైన కూడా దృష్టి పెట్టాలి.
వాళ్ళు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా, ఆడుకుంటున్నారా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎటు వెళ్తున్నారు, అసలు ఏం అలవాటు ఉన్నాయి వాళ్ళకు ఓకే అని ఇవన్నిటిపైన అబ్జర్వేషన్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మళ్ళీ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు కేర్ తీసుకోవాలి పిల్లల పట్ల. వాళ్ళు చదువుతున్నారా లేదా, ఇంటికాడ తల్లిదండ్రులకి మరి ఆ టీచర్లకి అంటే Okay. అనుసంధానం ఉండాలి. అంటే మీ పిల్లలు ఇంటి దగ్గర చదువుతురా, మధ్యలో వచ్చినప్పుడు వాళ్ళు మంచి సోపుతో అయితే మంచి వాళ్ళు అవుతారు, చెడు సోపుతో చెడు వాళ్ళు అవుతారు. చెడ్డవాళ్ళు కాబట్టి మంచి వాళ్ళ స్నేహమే చేస్తున్నారా, ఇవన్నీ వాళ్ళు ఎట్లా చదువుతున్నారు అంటే చదువు మనం ఏమంటామంటే చదువు కన్నా సంస్కారం ముఖ్యం అంటాం. అవును కాబట్టి చదువుతో పాటు సంస్కారం కూడా అవును ఉండాలి. ఆ సంస్కారం, డిసిప్లిన్, డిసిప్లిన్ క్రమశిక్షణ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా పాఠశాలలో అందాలి. పాఠశాలలో టీచర్లు కూడా కేర్ తీసుకోవాలి. తర్వాత పిల్లలు కూడా వాళ్ళ స్వయం ఇష్టం కొద్దీ కూడా వాళ్ళు నేర్చుకోవాలి. అవును ఇవన్నీ కూడా అయినప్పుడే సాధ్యమవుతాయి. అంటే పిల్లల పట్ల ఓన్లీ తల్లిదండ్రులే కాదు, ఉపాధ్యాయులు, తర్వాత ఒక మానసిక శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మీరు అన్నట్టు మంచి మంచి పిల్లల కోసం విలువల కోసం అవి ఎందుకంటే ఇంటర్వ్యూలు చేయాలి, ఓకే లేదా పిల్లలకు సంబంధించిన అట్లా మంచి కార్యక్రమాలు చేపట్టాలి, ఓకే వాళ్ళ మానసిక వికాసం కోసం చేపట్టాలి. అట్లా అందరూ ప్రభుత్వం కూడా కేర్ తీసుకోవాలి. ఓన్లీ ప్రభుత్వం అంటే పరిపాలన అనే విషయంలో అంటే చిన్నపిల్లలకు వాళ్ళు అసలు చిన్నపిల్లల కోసము పత్రికలు రావాలి, చిన్నపిల్లల ఓకే కోసము స్వయంగా వాళ్ళకు ఏమి ఎట్లాంటి కథలు అందించాలి, ఎట్లాంటి నవలు అందించాలి, లేకపోతే ఛానల్లో కార్యక్రమం ఎట్లా చేయాలి, పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమాలు రూపొందించాలి. ఓకే అది ప్రభుత్వం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే పాఠశాల ద్వారా లేకపోతే ఇంకో ద్వారా చేయాలి. అసలు ప్రభుత్వం కేర్ తీసుకోవాలి. మళ్ళీ బాలల రచయితలు మేము కూడా కేర్ తీసుకుంటున్నాం. ఇంకా ఎలాంటి పిల్లలకు అందించాలి, వర్క్ షాప్స్ ఎట్లా ఓకే పెట్టాలి, పిల్లలకు ఉపయోగపడే వర్క్ షాప్ ఏవి పెట్టాలి అంటే దీనికి కొంచెం ప్రభుత్వ ఖర్చు పెడతామండి. స్వయంగా సంస్థలు చేస్తున్నాయి పిల్లల కోసం, కానీ ఇంకా గవర్నమెంట్ సహకరించే విధానం వస్తే ఇంకా బాగుంటుంది. ఓకే రచయితలకు కూడా బాలలకు సైతం కొన్ని అవార్డు ఇస్తున్నారు, ఓకే, కానీ పుస్తకాల ప్రింటింగ్ కానీ కొన్ని ఇంకా బాలల రచయితలకు ఇంకా తోడ్పాటును అందించాలి ప్రభుత్వం. ఓకే అదే విధంగా పిల్లల కోసం కూడా ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. సైంటిస్టులు కానీ, పరిశోధకులు కానీ, మేధావులు కానీ పిల్లల గురించి ఖచ్చితంగా ఒక పరిశోధన చేసి ఏది అవసరమో అది చెప్పాలి, అది చేయాలి. అందరూ కూడా కేర్ తీసుకుంటూ మంచి ప్రపంచం, మంచి బాల్య ప్రపంచం ఏర్పడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు మీరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.